ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ ఏంటా ఏ ఇన్వర్స్ గాస్ సెడన్ అంటే ఇది ప్రిన్సిపల్ ఇచ్చిన ఈ క్వశ్చన్ ని చేసుకుని ఐగన్ వాల్యూస్ తీసుకొచ్చాం. ఈ డయాగ్నోస్ మ్యాట్రిక్స్ మీకు ఈజీగా అర్థమైంది. మనకి ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని నార్మల్ ఫామ్ లోకి రెడ్యూస్ చేసి సో దాని యొక్క ర్యాంక్ ఫైండ్ చేయమన్నప్పుడు ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి ఫస్ట్ నేను మీకు దాని ప్రిన్సిపల్స్ నేను సైడ్ రాసేదాను. సో దాన్ని బేస్డ్ ఆన్ మనం ఈజీగా సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్ ఫామ్కి రెడ్యూస్ చేయడానికి మనం బోత్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. బోత్ రో అండ్ కాలమ్, సో రో ఆపరేషన్స్ అండ్ అలాగే కాలమ్ ఆపరేషన్స్ రెండు ఆపరేషన్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో యూటిలైజ్ చేసుకుని ఏం చేయాలి అంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ట్రై చేసే క్రమంలో మనం ఇలా ఫామ్ చేసుకోవాలి నార్మల్ ఫామ్ I(n) ఐడెంటిటీ. సో 3/3 ఐడెంటిటీ రావచ్చు, 2/2 ఐడెంటిటీ రావచ్చు, సో మిగతావన్నీ జీరోస్ రావచ్చు ఇలాగా. ఓకే, ఇలా వచ్చినప్పుడు సో మనకి 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ 2 అన్నట్టు. అదే 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, ర్యాంక్ 3 అన్నట్టు. అంటే ఇక్కడ I(n) ఇదే మన ర్యాంక్ సూచిస్తుంది. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి, ఇచ్చిన మ్యాట్రిసెస్ని అటు రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేయాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద దాన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి ఇలాగా ఈ ఫామ్లోకి. సో ఇక్కడ మనకి I(n) అంటే అది 2/2 ఐడెంటిటీ వస్తే ర్యాంక్ 2 అన్నట్టు, అది 3/3 ఐడెంటిటీ వస్తే మనకి ర్యాంక్ 3 అన్నట్టు. అది ఏంటి అన్నది క్లియర్గా సమ్ ద్వారా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు ఆపరేషన్స్ రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చేయొచ్చు. మన టార్గెట్ ఎంతసేపు ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద రెడ్యూస్ చేయాలి. ఇలా ఫామ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఈ ఐడెంటిటీ I(n) అది 2/2 మ్యాట్రిక్స్ అనుకో, మనకి ర్యాంక్ 2 అన్నట్టు, అది 3/3 మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ 3 అన్నట్టు. ఓకే, సమ్ సింపుల్గా ఇవి వాడుకుని సింపుల్గా సాల్వ్ చేసుకుందాం. మీ ఫోకస్ అంతా కూడా మెథడ్ మీద పెట్టుకోండి, సో దాట్ మీకు మంచి మార్క్స్ అని వస్తుంది. ఓకే, సో తీసుకోండి. సో మనకేంటి ఫస్ట్ మనకి గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి 3 2 5 7 12 1 1 2 3 5 and 3 3 6 9 15. సో మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ మనము రెడ్యూస్ టు ఏం చేయాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లా తీసుకురావాలి. కాబట్టి సో ఫస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏముంటుంది, స్టార్టింగ్లో 1 ఉంటుంది. సో ఫస్ట్ మ్యాట్రిసెస్ నోట్ చేసుకోండి. A = 3 2 5 7 12 1 1 2 3 5 3 3 6 9 15. సో ఈ మ్యాట్రిసెస్లో ఫస్ట్ ఏంటి, మనము ఇక్కడ ఏం రావాలి, పొజిషన్లో 1 రావాలి. సో ఎటువంటి ఆపరేషన్ చేయకుండా ఏం చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ రో 2లో 1 ఉంది కదా రెడీగా. కాబట్టి ఈ రో 2ని పైకి తెచ్చుకొని ఈ రో 1 కింద తెచ్చుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏంటి మనకి జస్ట్ ఏంటి రీఅరేంజ్ చేసుకోండి. రో 1 కాస్త రో 2 కింద, రో 2 కాస్త రో 1 కింద. ఓకే, సో మనం సింపుల్గా షఫల్ చేస్తే సరిపోతుంది. మనకి కావాల్సిన ఫస్ట్ పొజిషన్ ఏంటి, మనకి సింపుల్గా అది వచ్చేస్తుంది. ఓకే, సో పైన కాబట్టి 1 1 2 3 5. ఓకే, రో 2ని రో 1 కింద వచ్చేస్తున్నాం. 1 1 2 3 5. నెక్స్ట్ 3 2 5 7 12. ఓకే, అండ్ రో 3 as it is 3 3 6 9 and 15. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు స్టెప్ 1 అయిపోయింది. ఏంటి ఈ పొజిషన్లో మనకి ఏంటి 1 వచ్చేసింది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి 1 0 0 0 1 0 0 0 1 ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో రావాలి. కాబట్టి సో ఇలా వచ్చింది. ఫస్ట్ మన టార్గెట్ ఏ క్వశ్చన్ అయినా అంటే ఎట్లాంటి క్వశ్చన్కి అయినా సరే నార్మల్ ఫామ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ పొజిషన్లో 1 తెచ్చుకోవాలి. 1 వచ్చేసిన దాని తర్వాత ఏం చేయాలంటే ఈ 1 కింద ఉన్న ఈ రెండు జీరోస్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఇది 1 అవ్వాలి అండ్ దీని కింద ఉన్న ఈ రెండు కూడా ఏమవ్వాలి, జీరోస్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే సో ఇది ఏంటిది రో 2 కదా, కాబట్టి రో 2. సో రో 2లో ఏం చేస్తే ఈ 3 కాస్త మనకి 0 అవుతుంది అంటే రో 2 మైనస్. సో రో 2ని ఇక్కడ దీన్ని 0 చేయాలంటే రో 1 హెల్ప్ తీసుకోవాలి, రో 3 కూడా రో 1 హెల్ప్ తీసుకోవాలి. సో R2 మైనస్ R1.
సో R1కి ఏం మల్టిప్లై చేయాలంటే R2 వాల్యూ ఏముంది 3 కదా, సింపుల్గా 3R1 అంతే. ఓకే, R2లో మనం ఏం చేయాలి, R2 రోని 3 into R1 చేస్తే సరిపోతుంది, 0 అయిపోతుంది కదా. అలాగే R3లో కూడా సేమ్ అలానే, ఎందుకంటే 3 ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఏం చేయండి, R3 మైనస్ R1 అని వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ వేసుకొని సరిపోతుంది. ఎందుకంటే R1 పొజిషన్లో ఫస్ట్ 1 తెచ్చుకున్న తర్వాతనే మనం ఈ 2 జీరోస్ చేస్తాం కాబట్టి మీరేం చేయాలి, సింపుల్గా ఇక్కడ 3 ఉంటే 3 అని వేసుకోవాలి, ఇక్కడ అదే 5 ఉంటే 5 అని వేసుకోవాలి. సో ఇప్పుడు దీని బేస్ అని చూస్తే 2 కూడా జీరోస్ అయిపోతాయి కదా. సో ఆ ఆపరేషన్ అప్లై చేయండి. సో ఫస్ట్ది సేమ్ అలానే వేసుకోండి, 1 1 2 3 5. ఓకే, ఫస్ట్ అలానే 1 1 2 3 5 అలానే యాక్సెస్ చేసుకున్నాను. నెక్స్ట్ మాత్రం ఇక్కడ ఏముంది, 3 ఉంది. సో దీని పొజిషన్ మనం ఏం చేయాలి, మనము R2 మైనస్ 3R1 చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏంటి, R2 అంటే ఏంటి 3, ఓకే, అండ్ మైనస్ 3R1 అంటే ఏంటి 1. సో ఏమొస్తున్నప్పుడు 3 మైనస్ 3 0 వస్తుంది. కాబట్టి ఏం తీసుకోవచ్చు ఇక్కడ, 0. నెక్స్ట్ ఏముంది 2, అంటే ఈ రో 2 మొత్తానికి మనం ఇది అప్లై చేయాల్సిందే. క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏంటి 2 కదా. సో 2 మైనస్ నెక్స్ట్ 3 into 1 ఏమొస్తున్నప్పుడు 2 మైనస్ 3 మైనస్ 1 వస్తుంది. ఏమొస్తుంది, -1. సో సెకండ్ ఎలిమెంట్కి సేమ్ ఇదే అప్లై చేసాం, R2 మైనస్ 3R1 అని. అప్పుడు మనకి ఏమొచ్చింది, R2 ఏమో ఇక్కడ 2 మైనస్ 3 into 1 అప్లై చేసాము, ఏమొచ్చింది -1 వచ్చింది. -1 తీసుకోండి, -1. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా. సో ఏంటి ఇప్పుడు R2లో ఏముంది ఎలిమెంట్, 5 ఉంది, మైనస్ 3R1. సో మైనస్ 3R1 ఎంత, 2. సో 5 మైనస్ 6 -1 వచ్చింది. ఓకే, ప్లేస్లో ఏం వేసుకుంటాం మనం, -1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి అప్లై చేయాలి. 7 మైనస్ 3 of 3 ఎంత, 7 మైనస్ 9 -2 వచ్చింది, ఎంత, -2. సో ఈ రో 2లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నా, మైనస్ ఆఫ్ ఈ రో 3 ఆఫ్ రో 1 ఎలిమెంట్ ఏమొచ్చింది మనకి, -2. సేమ్ అలాగే ఇది కూడా. సో 12 మైనస్ మనకి ఏముంది 3 of 5 అంటే 12 మైనస్ 15 -3 వచ్చింది. ఓకే, 12 మైనస్ 15 ఎంత, -3. అలాగా. సో అలాగా మొత్తం R2లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేసేసాం. ఇప్పుడు R3లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, R3 మైనస్ 3R1 కాబట్టి 3 మైనస్ తీసుకోండి, 3 మైనస్ 3 of 1 ఏమొస్తుంది మనకి, 3 మైనస్ 3 0. ఓకే, కాబట్టి R3లో ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయింది. సో అలానే మిగతాది కూడా 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 6 ఉంది ఇక్కడ. సో అప్లై చేయండి, 6 మైనస్ 3 ఆఫ్ ఎంత ఉంది, 2. అప్పుడు ఏమొస్తుంది, 6 మైనస్ 6 0. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 9. సో 9 మైనస్ 3 ఆఫ్ 3 9 మైనస్ 9 0 వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా ఏమొచ్చింది, ఈ ప్లేస్ కూడా 0. నెక్స్ట్ 15. సో 15 మైనస్ 3 ఆఫ్ 5 ఇక్కడ కూడా ఏమొచ్చింది, 15 మైనస్ 15 0. ఓకే, ఈ ప్లేస్ కూడా మనకి ఏమైపోయింది, 0 అయిపోయింది. దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి 1 0 0 మనం అనుకున్నట్టుగానే ఇక్కడ జీరోస్ వచ్చేసాయి. సో నెక్స్ట్ ఏంటి స్టెప్, నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ 1 పైన ఇవి కూడా 0 అయిపోవాలి. స్టెప్ 1లో మనకి ఇది ఈ పార్ట్ 1 అవ్వాలి. స్టెప్ 2లో ఈ 2 జీరోస్ అయిపోవాలి. స్టెప్ 3లో ఈ పక్కవి కూడా
జీరోస్ చేయాలి, అది మన టార్గెట్. ఓకే, సో ఇవి జీరోస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలి, మనం జీరోస్ చేసుకోవాలి. అలా జీరోస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం కాలం ఆపరేషన్ వాడాలి. ఎందుకు కాలం ఆపరేషన్ వాడాలి అంటే మనకి ఇక్కడ ఈ కాలం వైజ్ ఇక్కడ 1 ఉంది కదా, సో దీన్ని యూటిలైజ్ చేసినప్పుడు వీటికి మనకి ఎక్కడ కూడా ఇవి డిస్టర్బ్ అవ్వవు, ఈ జీరోస్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఆల్రెడీ మనం చేసిన చేంజెస్ ఎక్కడ కూడా అవి అల్టర్ అవ్వకూడదు, అవి మారకూడదు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 1ని మార్చాం, ఈ జీరోస్ మార్చుకున్నాం కదా, ఇవి డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. కాబట్టి అలా డిస్టర్బ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి, కాలం ఆపరేషన్ వాడుకోవాలి. సో ఇక్కడ ఏంటి మనకి ఇది కాలం 2 కదా, కాలం 2లో ఈ 1 కాస్త మనకి ఏమైపోవాలి, 0 అయిపోవాలి. దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, కాలం 1 హెల్ప్ తీసుకోవాలి. సో కాలం 2లో మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా కాలం 2 మైనస్ కాలం 1, ఎందుకంటే 1 - 1 ఏమైపోతుంది, 0 అయిపోతుంది కాబట్టి ఇట్స్ ఎనఫ్. సో అలాగే ఇప్పుడు కాలం 3, సో కాలం 3లో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా కాలం 3 మైనస్ కాలం 1. అయితే ఇక్కడ ఏముంది, 2 ఉంది కాబట్టి కాలం 1కి 2తో మల్టిప్లై చేయాలి, సింపుల్, అంతే, ప్రతిదానికి అంతే. ఇప్పుడు కాలం 4 తీసుకోండి, కాలం 4 ఏంటి, C4 మైనస్ C1 అని తీసుకోవాలి. ఈ C4 దగ్గర ఏముంది, 3 కాబట్టి 3 అని పెట్టుకోవాలి, అంతే. ఓకే, నెక్స్ట్ అలానే సేమ్ ఏం చేయాలి మరి మనం, C5కి ఏం పెట్టుకోవాలి, C5 మైనస్ C1 అలా పెట్టుకోవాలి. ఇక్కడ C5 దగ్గర ఏముంది, 5 ఉంది కాబట్టి దీనికి 5 అని పెట్టాలి, అంతే. సో సింపుల్, ప్రతిదానికి C2 మైనస్ C1 పెట్టుకున్నాం, అది 1 కాబట్టి దాని ముందు ఏం పెట్టలేదు. అలా C3 కూడా C3 మైనస్ C1 అని వేసుకున్నాం, అది దాని వాల్యూ 2 ఉంది కాబట్టి C1 2తో ఇంటూ చేసాం, అప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ C4 కూడా ఏంటి, C4 మైనస్ C1, C4 దగ్గర మనకు 3 ఉంది కాబట్టి 3 ఇంటూ C1 అని వేసుకున్నాం. C5 కూడా అంతే, మనం ఏం చేసాం, C5 మైనస్ C1 అని వేసుకున్నాం, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో ఇంటూ చేసుకున్నాం. అలా చేసుకుంటే జీరోస్ అవుతాయి, చాలా సింపుల్, ఏమీ లేదు. ప్రతిదాన్ని అంటే C2 మైనస్ C1 అని వేసుకోవాలి, C3 కూడా C3 మైనస్ C1 అని వేసుకోవాలి, C4 కూడా C4 మైనస్ C1 అని వేసుకోవాలి, C5 కూడా C5 మైనస్ C1 అని వేసుకోవాలి. ఈ C1 పక్కన కోఫిషియన్స్ కింద వీటి వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవే ఇక్కడ మనం తీసుకోవాలి. C2కి 1 కాబట్టి మనం ఏం తీసుకోలేదు, C3కి 2 కాబట్టి C1 2తో మల్టిప్లై చేసాం, C4కి 3 కాబట్టి ఇక్కడ C1ని 3తో మల్టిప్లై చేసాం, అలాగే C5కి ఇక్కడ వాల్యూ 5 ఉంది కాబట్టి C1ని 5తో ఇంటూ చేసాం. ఇది అప్లై చేస్తే దీనికి ఇవి ఈజీగా జీరోస్ అయిపోతాయి. సో అప్లై చేయండి. సో 1 0 0 1 0 0 అవి ఎక్కడ చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది కాలం 2కి మనం ఆపరేషన్ స్టార్ట్ చేసాం. సో ఏంటి, C2 మైనస్ C1 సింపుల్గా, అంటే 1 మైనస్ 1 అంటే దీంతో మైనస్ చేయాలి, 1 మైనస్ 1 ఎంత, 0 వచ్చింది. నెక్స్ట్ -1 -0 సేమ్ -1 వస్తుంది. నెక్స్ట్ 0 - 0 0 వస్తుంది, సింపుల్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ C3 ఆపరేషన్ చూసుకుంటే 2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1 ఏమవుతుంది మనకి, 0. ఓకే, 2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1 0. నెక్స్ట్ అలాగే ఇది కూడా -1 ఇంటూ 2 ఇంటూ 0 మనకి అదే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 కాబట్టి మనకి ఏం లేదు, ఇదే ఎలిమెంట్ వస్తుంది. సో -1. నెక్స్ట్ ఆబ్వియస్గా 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ C2 అయిపోయింది, C3 అయిపోయింది, ఇప్పుడు C4. సో C4 ఏంటి, 3 మైనస్ ఆఫ్ 3, సో 3 ఇంటూ 1 దీని వైజ్గా మనకి. ఓకే, C4 ఏంటి, C4 మైనస్ 3 ఇంటూ C1 అంటే 3 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 1 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఓకే, 0. అండ్ ఇది ఏం అల్టర్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకి ఏం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, అదే -2 అదే 0 వచ్చేస్తుంది. మీకు క్లియర్గా అర్థమైంది కదా. మనం ఏంటంటే కాలం వైజ్గా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది, సో 5 మైనస్ ఆఫ్ 5 ఇంటూ 1 ఏమైపోతుంది వాల్యూ, 0.
ఫిఫ్త్ కాలం. నెక్స్ట్ -3 వస్తుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇదే -3 వస్తుంది, -3. నెక్స్ట్ 0 యాసిస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇవి రెండు కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి వీటివి ఏమి వాల్యూస్ మారవు, ఓన్లీ ఇది ఒకటే వాల్యూ మారుతుంది, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి. ఓకే, ఇది కాలం ఆపరేషన్ చాలా సింపుల్గా, ఎందుకంటే కాలం ఆపరేషన్ ఓన్లీ వీటికే మారుతూ ఉంటాయి, ఎందుకంటే వీటి పక్కన కింద జీరోస్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ మనం ఈ పొజిషన్ని 1 చేసుకున్నాం, తర్వాత దీని కింద 0 చేసుకున్నాం, తర్వాత దీని పక్కన 0 చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇది సెకండ్, మనకి ఇక్కడ ఉంది కదా సెకండ్ రోలో, దీన్ని 1 చేయాలి. దీన్ని 1 చేయాలి అంటే ఏంటి, ఈ మైనస్ తీసేసేయాలి. మనం ఏం చేయాలి, ఈ మైనస్ని తీసేసేయాలి, ఉంచకూడదు. అంటే ఏంటి, ρ2 సింపుల్గా ఏం చేయాలి, -ρ2. సో ρ2లోని ఎలిమెంట్స్కి మైనస్తో మనం మల్టిప్లై చేయాలి. సో చేస్తే 1 0 0 0 0. ఓకే, తర్వాత 0 -1 ఎంత 1, ఇక్కడ 1 2 3, ఈ 4గిట్లకి మైనస్లు ఉన్నాయి, ఆ 4 మైనస్లు పోతాయి. పోయిన తర్వాత సో కింద ఉన్న జీరోస్ యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ 1 కింద 0 చేసుకోవాలి, కానీ 1 కింద 0 ఆల్రెడీ 0నే కాబట్టి మనం 1 ఈ పక్కవి 0 చేసుకోవాలి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం దీన్ని 0 చేసుకున్నాం, దాంతో దాని కింద 0 చేసుకున్నాం, దాని తర్వాత ఇవి 0 చేసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ని మనం 1 చేసుకోవాలి, ఎందుకు 1 0 0 0 1 0 అలా కదా, కాబట్టి 0 1 చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దాని కింద 0 చేయాలి. సేమ్ దీనికి ఎలాగైతే కింద 0 అండ్ పక్కన 0, అలాగే దీనికి కూడా దీని కింద 0 చేయాలి, కానీ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి అది మనం చేయక్కర్లేదు. దీని పక్కన 0 చేయాలి, అంటే కాలం ఆపరేషన్ మనం వాడాల్సి ఉంటుంది. సో కాలం ఆపరేషన్లో మనం ఏం చేయాలి, సింపుల్గా ఇప్పుడు ఇదేంటి C3లో మనం ఏం చేయాలి, ఇప్పుడు C3 అంటే ఏంటి, C3 మైనస్ ఇది C2. ఇక్కడ 1 ఉంది, 1 - 1 ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఓకే, అంటే C3 - C2 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు C4. ఓకే, C4 ఏం చేయాలి మనము, C4 - C2. ఇప్పుడు C2 హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఓకే, C4 - C2. సో C4 దీని వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది కదా, అంటే దీని ముందు 2 వేసుకోవాలి, అంతే. ఇప్పుడు C5. సో C5 ఏంటి, C5 - C2. సో C5 - C2 అనమాట. సో ఇక్కడ ఎంత ఉంది, C5 వాల్యూ 3 ఉంది కాబట్టి ఈ C2 ముందు ఏం వేసుకోవాలి, మనం 3 అని వేసుకోవాలి, అంతే. ఓకే, సో ఇప్పుడు మనం కాలం 2ని హెల్ప్ తీసుకుని సాల్వ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కాలం 1లో 0 ఉంది, ఎటువంటి చేంజెస్ రావు, కాబట్టి కాలం 2 హెల్ప్ తీసుకుని సాల్వ్ చేస్తున్నాం. సో కాలం 3లో మనకి 0 రావాలి అంటే మనం ఏం చేయాలి, -C2 సింపుల్గా. C4 ఇక్కడ అంతే, C4 - C2 వేసుకోవాలి. అయితే C2ని దేంతో ఇంటూ చేయాలి అంటే ఇక్కడ ఏముంది 2 ఉంది కదా, దాని 2తో ఇంటూ చేయాలి. అలాగే C5 కూడా అంతే, C5 - C2 వేసుకోవాలి. సో C2ని దేంతో ఇంటూ చేయాలి అంటే ఇక్కడ ఏముంది 3 ఉంది కదా, ఆ 3తో ఇంటూ చేయాలి, ఇది సరిపోతుంది. ఓకే, మనం కాలం ఆపరేషన్ చేద్దామా. సో అవి తీసుకుంటే సో మనకేంటి 1 0 0. సో ఫస్ట్ కాలం తీసేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ కాలం తీసుకోండి, 0 1 0. ఇప్పుడు థర్డ్ కాలం నుంచి మనం ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. థర్డ్ కాలం ఏంటి, C3 - C2 అంటే 0 - 0 0నే వస్తుంది, అండ్ 1 - 1 ఎంత 0 వస్తుంది, అండ్ 0 - 0 కూడా 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు కాలం 3 అయిపోయింది. ఇప్పుడు కాలం 4. సో కాలం 4 ఏంటి, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి, అండ్ ఇక్కడ కూడా కాలం 2లో కూడా 0నే ఉంది కాబట్టి అదేం మారదు, అలానే 0నే వస్తుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకి 2 - 2C2 అంటే 2 - 2 × 1 అది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది 0, ఇక్కడ 2 0 కాబట్టి సేమ్ 0నే వస్తుంది. నెక్స్ట్ కాలం 5, 0 - 5 × 0 కూడా మనకి 0నే అవుతుంది.
ఓకే, నెక్స్ట్ 3 ఇక్కడ ఏముంది C5 అంటే 3 మైనస్ 3 into 1 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ 2 కూడా 0 ఉన్నాయి కాబట్టి మనకి 0నే. సో మనం తెచ్చేసుకున్నాం 1 0 0 0 1 0 0 0. సో ఈ ఫార్మేషన్లో వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఐడెంటిటీ మనకి ఇక్కడ థర్డ్ దాంట్లో ఫామ్ అవ్వలేదు, ఓన్లీ ఇక్కడే ఫామ్ అయింది 1 0 0 1. సో ఇక్కడ మాత్రమే ఫామ్ అయింది. సో మిగతాదంతా కూడా మనకేంటి జీరోసే ఉన్నాయి. ఇక్కడ ఏముంది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. 1 0 0 1 అని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2ది మాత్రమే ఫామ్ అయింది. సో అదేంటి ఎలా తీసుకుంటాం మనము? సో 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి I2. ఓకే ఏంటి I2, ఎందుకంటే 2/2 మ్యాట్రిక్స్. మిగతావన్నీ జీరోస్ కదా. సో ఇక్కడ ఇది తప్ప మిగతా అంతా కూడా ఏంటి జీరోస్ కాబట్టి ఏంటది జీరోస్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి 1 0 0 1 ఫామ్ అయింది. సో అదే ఇక్కడ కూడా 1 వచ్చింది అనుకోండి మనం ఆపరేషన్ చేసినప్పుడు, అప్పుడు మనకి అక్కడ I3 వేసుకునే వాళ్ళం. కానీ ఆపరేషన్స్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ 0 మొత్తం అన్ని జీరోస్ వచ్చినాయి కాబట్టి మనం 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మాత్రమే వచ్చింది. సో ర్యాంక్ ఏంటి ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు I of n 0 0 చేసినప్పుడు ఈ n ఎంతో అదే మన ర్యాంక్ అన్నట్టు. సో ఇక్కడ మనకి I2 వచ్చింది కదా, అంటే సింపుల్గా ఏంటి ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ ఏంటా 2, అంతే సింపుల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని తీసుకోండి ఇలాగ నీట్గా. తీసుకున్న తర్వాత ఈ పొజిషన్ని మనం ఏం చేయాలి 1 వచ్చినట్టు చూసుకోవాలి. 1 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి దీని కింద వాల్యూస్ని జీరో చేయాలి. తర్వాత వీటిని జీరో చేయాలి. ఓకే, అలా చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి 1 చేయాలి. తర్వాత దీని కిందది 0 అయ్యేటట్టు చూడాలి. దాని తర్వాత ఇది 0 చేయాలి. అంతే సింపుల్. మనకి టోటల్గా 6 టార్గెట్స్ ఉంటాయి నార్మల్ ఫామ్లో రెడ్యూస్ చేయాలని. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఇది 1 చేయాలి. ఓకే, సెకండ్ టార్గెట్ ఈ కింద దాన్ని 0 చేయాలి. థర్డ్ టార్గెట్ దీని పక్కవి 0 చేయాలి. ఓకే, సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్లో సెకండ్ రోలో దీన్ని 1 చేయాలి, దాని కింద దాన్ని 0 చేయాలి, దాని పక్కవి 0 చేయాలి. అంతే. సో 1 0 0 చేయాలి, తర్వాత మళ్ళీ 1 0 0 చేయాలి. ఫస్ట్ కింద 0 చేయాలి, తర్వాత పక్కన 0 చేయాలి. కిందవి 0 చేసేటప్పుడేమో మనం రో ఆపరేషన్ వాడతాం, పక్కనవి 0 చేసినప్పుడు కాలం ఆపరేషన్ వాడతాం. దాట్స్ ఇట్. క్లియర్గా అర్థమైంది కదా. సో దీన్ని కింద 0 చేసేటప్పుడేమో మనం ఏం చేస్తాం రో ఆపరేషన్స్, దీని పక్కవి మనం 0 చేసేటప్పుడు కాలం ఆపరేషన్. సేమ్ దీనికి కూడా అంతే. దీని కిందది మనము 0 చేసేటప్పుడేమో రో ఆపరేషన్ వాడతాం, దీని పక్కవి 0 చేసేటప్పుడు కాలం ఆపరేషన్ వాడతాం. దాట్స్ ఇట్. ఓకే, ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో ఒక స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్ కోసం చూసుకోబోతున్నాం. ఒక మ్యాట్రిసెస్ ఇచ్చి దాని యొక్క ఇన్వర్స్ ఫైండ్ చేయండి గాస్ జార్డన్ మెథడ్ హెల్ప్ తీసుకుని అన్నప్పుడు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చాలాసార్లు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్ ఇది కాబట్టి కాన్సన్ట్రేషన్తో వినండి. ఎగ్జామ్లో మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మెథడ్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో అసలు గాస్ జార్డన్ ప్రిన్సిపల్ దేని మీద బేస్డ్ అయిందంటే ఇన్వర్స్ ఫైండ్ చేయడంలో దీని మీద. సో ఏంటి అంటే జనరల్గా ఏ ఇంటూ ఇన్వర్స్ ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిసెస్. ఇది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఒక మ్యాట్రిసెస్ని దాని ఇన్వర్స్తో మనము మల్టిప్లై చేస్తామో ఏమొస్తుంది మనకి ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ అవసరం పంపిస్తే ఏమవుతుంది మనకి A = I/A ఇన్వర్స్ వస్తుంది, I/A ఇన్వర్స్ వస్తుంది. ఈ ప్రిన్సిపల్ని మనము ఇక్కడ గాస్ జార్డన్లో వాడుకునేది. సో ఏంటి అన్నది క్లియర్ చూడండి. స్టెప్ 1 ఏం చేయాలంటే ఇచ్చిన మ్యాట్రిసెస్ని ఇచ్చిన మ్యాట్రిసెస్ బై ఐడెంటిటీ. సో ఇన్ జనరల్గా ఇప్పుడు x అన్నా x/1 అన్నా ఒకటే కదా. సో అదే ఇక్కడ ఏంటంటే x = x/1. సో A by ఐడెంటిటీ అని తీసుకుని స్టెప్ 2లో ఏం చేయాలంటే రో ఆపరేషన్స్ చేసి మనం ఏం చేయాలి రైట్ సైడ్ ఉన్న ఐడెంటిటీ కాస్త లెఫ్ట్ సైడ్ ఐడెంటిటీ వచ్చేటట్టు చేయాలి.
ఆ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఒక కొత్త మ్యాట్రిసెస్ ఫామ్ అవుతుంది. సో I/B అని ఇలా ఫామ్ అయిన ఈ బిఏ మన A ఇన్వర్స్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు I/A ఇన్వర్స్ కదా. సో ఇది అదే ఫామ్లో ఉంది కదా, A ఈజ్ ఈక్వల్ టు I/B. కాబట్టి ఈ బిఏ ఏంటి, A ఇన్వర్స్ అన్నట్టు, సింపుల్. సో ఎప్పుడైతే ఒక మ్యాట్రిసెస్ మనకి ఈ ఫామ్లో వచ్చిందో, I/B అని వచ్చిందో, ఈ బి ఎవరన్నట్టు, A ఇన్వర్స్ అన్నట్టు, ఈ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్. సో అదే మనం గాస్ లా అప్లై చేయబోతున్నాం. సింపుల్గా ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్కి పక్కన ఐడెంటిటీ వేసుకోవాలి, తర్వాత రో ఆపరేషన్స్ చేసి మనము లెఫ్ట్ సైడ్కి ఐడెంటిటీ వచ్చేటట్టుగా చెయ్యాలి. ఆ క్రమంలో మనకి ఈ సైడ్న రైట్ సైడ్న వచ్చే కొత్త మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్రిసెసే A ఇన్వర్స్ అంటే. దట్స్ ఇట్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మనకి క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ని A ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటా మ్యాట్రిసెస్ మనకి 1 2 3 1 2 3 2 5 3 అండ్ 1 0 8. ఇది మన మ్యాట్రిసెస్. సో ఈ మ్యాట్రిసెస్కి ఇన్వర్స్ కనుక్కోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, సింపుల్గా 1 2 3 2 5 3 1 0 8 బాయ్. ఏం తీసుకోవాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఓకేనా. సో ఏ తీసుకున్నాం మనం, ఇప్పుడు పక్కన ఐడెంటిటీ తీసుకోవాలి. ఐడెంటిటీ తీసుకోండి, 1 0 0 0 1 0 0 0 1. ఓకే. సో మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాము. సో ఇలా ఏని ఇదే ఏ పక్కన ఏం చేసాం మనం, సింపుల్గా బై ఐ. ఏదన్నా క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిసెస్ ఉన్నప్పుడు గివెన్ నీట్గా తీసుకోండి, A ఈజ్ ఈక్వల్ టు ఇలాగా అని. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీరు ఇదే మ్యాట్రిసెస్ పక్కన 1 0 0 1 0 0 0 1 అని ఐడెంటిటీ తీసుకోండి. ఆగ్మెంట్ మ్యాట్రిక్సెస్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ మనం ఏం చేసుకోవాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా, ఇక్కడ 1 2 3 ఉంది కదా, 1 0 0 0 1 0 0 0 1 వచ్చే విధంగా మనం రో ఆపరేషన్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఈ 2 ఈ 1ని 0 చేద్దాం. ఓకే. ఈ 2 1ని ఫస్ట్ ఏం చేద్దాం, 0 చేద్దాం. సో అందుకోసం ఏంటి, మనం రో 2ని ఏం చేయాలి, రో 2. సో రో 2 ఉంది కాబట్టి ఇది పోవాలంటే ఏంటి, ఇప్పుడు ఈ రో 1లో 1 ఉంది కాబట్టి రో 2 మైనస్ 2R1. ఓకేనా. రో 2 మైనస్ 2R1 చేస్తే ఇది 0 అయిపోతుంది. అలాగే R3లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా R3 సింపుల్గా ఏం లేదు, R3 మైనస్ R1. R3 మైనస్ R1 చేస్తే ఇక్కడ 0 అయిపోద్ది. ఇక్కడ 2 ఉంది కాబట్టి అందుకే మనం మైనస్ 2R1 అని వేసుకున్నాం, 1 ఉంది కాబట్టి. ఓకే. సో ఆపరేషన్ చేద్దాం. సో 1 2 3 1 0 0. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ రో 2లో ఏం చేయాలి మనము, R2 మైనస్ 2R1. సో అది తీసుకోండి, ఇక్కడ R2 మైనస్ 2R1 కాబట్టి సో ఇక్కడ R2లో ఏముంది, 2 మైనస్ 2, R1లో ఏముంది 1, అంటే 2 మైనస్ 2 ఎంత, 0. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 0 వస్తుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 5 కాబట్టి తీసుకోండి, 5 మైనస్ 2 ఇంటూ 2. అర్థమైంది కదా. రో 2లో ఏం తీసుకోవాలి, రో 2లో ఏదైతే ఉందో అది మైనస్ 2R1 అంటే 5 మైనస్ 2 ఇంటూ 2 అంటే 5 మైనస్ 4 1 అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. సో ఈ పొజిషన్ మనం ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి. నెక్స్ట్ 3. సో 3 మైనస్ 2 ఆఫ్ రో 1లో ఏముంది, 3 ఉంది కాబట్టి 3 మైనస్ 6 ఎంత, మైనస్ 3. కాబట్టి ఇక్కడ మైనస్ 3 వస్తుంది. అలాగే సేమ్ ఇక్కడ ఉన్నదాన్ని కూడా అప్లై చేసుకోవాలి మనం. 0 ఆఫ్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ 1 మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ 1 ఆఫ్ మైనస్ 2 ఇంటూ 0 అంటే 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 వస్తున్నాయి కాబట్టి ఏ మారు ఈ పొజిషన్స్ అదే వస్తుంది. ఇది కూడా 0నే, ఈ 2 0 కాబట్టి ఇంకా ఏం సాల్వ్ చేయగలరు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది
R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 ఎంత 0. నెక్స్ట్ R3 మైనస్ R1 అంటే 0 మైనస్ 2 మైనస్ 2. నెక్స్ట్ 8 మైనస్ 3 5. నెక్స్ట్ 0 మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ 0 మైనస్ 0 0. నెక్స్ట్ 1 మైనస్ 0 1. ఓకే, ఇది మనకి ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి ఇక్కడ ఈ పార్ట్లో 0 చేసుకున్నాం. -2 ఉంది కదా, ఈ -2 కాస్త మనకి పోవాలి. సో తీసుకోండి. సో ఏం తీసుకోవాలి అప్పుడు, R3. సో R3 ప్లస్ ఏంటి -2, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏంటి మనకి R3, ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లస్ R2. ఓకే, R3లో ఈ -2 కాస్త 0 అవ్వాలి అంటే -2 కావాలి కాబట్టి 1 ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ, కాబట్టి ప్లస్ ఇంటూ R2 తీసుకున్నాం. అప్పుడు ఏంటి -2 ప్లస్ 2 వస్తుంది, అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఓకే, సాల్వ్ చేసుకుందామా. సో ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. 1 2 3 1 0 0. నెక్స్ట్ 0 1 -3. నెక్స్ట్ -2 1 0. సో నెక్స్ట్ ఇది R3 ఏంటి, R3 ప్లస్ 2R2. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఏం డిస్టర్బ్ అవ్వదు 0. సో చాలా మంది డౌట్ వస్తుంది ఏంటంటే, ఇక్కడ -2 ఉంది కదా సార్, ఇక్కడ +2 ఉంది కదా, ఈ రెండు తీసుకుంటే సాల్వ్ అయిపోతుంది కదా అని. కానీ ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది కదా, మళ్ళీ 0 పోయి ఈ 1 వచ్చే అవకాశం ఉంటుంది, లేదా -1 వచ్చే అవకాశం ఉంటుంది. అలా డిస్టర్బ్ అవ్వకూడదు అంటే దీన్ని R2తోనే మనం ట్రీట్ చేయాలి. అలా కాదని R1తో ట్రీట్ చేస్తే మళ్ళీ ఈ 0 డిస్టర్బ్ అవుతుంది. ఈ 0 డిస్టర్బ్ అవ్వకూడదు అంటే R2 హెల్ప్ తీసుకోవాలి. అందుకే మనం ఏం చేసామంటే 2తో డైరెక్ట్గా ఇక్కడ ఎడిషన్ చేస్తే పోతుంది. అయినప్పటికీ మనం R2 హెల్ప్ అందుకే తీసుకున్నాము. R3 ప్లస్ 2R2 ఏంటి -2 తీసుకోండి, -2 అండ్ నెక్స్ట్ ప్లస్ 2 of 1 -2 ప్లస్ 2 ఏమొస్తుంది 0. అంటే ఈ పొజిషన్ మనకి ఏమొస్తుంది 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 5. సో ఈ పొజిషన్లో ఏముంది 5 ఉంది. అండ్ నెక్స్ట్ ప్లస్ 2 of పైన ఎంత -3 అంటే 5 -6 ఎంత -1 వస్తుంది. ఓకే, -1. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది ఆల్రెడీ -1 ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ప్లస్ 2 of R2 ఎంత -2. అప్పుడు ఏమొస్తుంది -2 -4 ఎంత -5 వస్తుంది. సో ఈ పొజిషన్ అంటే -5. నెక్స్ట్ ఇక్కడ 0 R3 ప్లస్ 0 వస్తుంది, ప్లస్ 2R2 అంటే 2 × 1 2. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి అదే 1 వచ్చేస్తుంది. 5 -5 2 1. ఓకే, సో నెక్స్ట్ మనము ఇక్కడ -1 ఉంది కదా, ఇది 1 చేసుకోవాలి. అప్పుడు మనకి డయాగ్నల్గా 1 అయిపోతుంది. ఈ మైనస్ పోవాలంటే ఈ R3ని మొత్తం మనం మైనస్ ఇంటూ చేయాలి. ఓకే, సాల్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మైనస్ మనకు ఉండకూడదు కాబట్టి R3 ప్లస్ మనం ఏం చేయాలి, రో ఆపరేషన్ మైనస్ ఆఫ్ R3 తీసుకోవాలంటే మైనస్ ఆఫ్ R3. ఓకే, సో మిగతా యాసిస్ తీసుకోండి. 1 2 3 1 2 3. సో ఇక్కడ ఏమొచ్చింది 1 0 0 1 0 0. నెక్స్ట్ 0 1 -3 0 1 -3. నెక్స్ట్ -2 1 0 -2 1 0. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, R3ని మైనస్ అంటే -0 0 0కి ఏం ఎఫెక్ట్ ఉండదు, 0 0. ఇక్కడ -1 కాబట్టి +1, ఇక్కడ -5 కాబట్టి +5, ఇక్కడ -2 అండ్ -1. దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఫామ్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ 1 1 డయాగ్నల్ ఓకే, అండ్ ఇక్కడ 0s ఓకే. ఇప్పుడు ఇది -3 మనకేమవ్వాలి, మనకి ఇక్కడ 0 రావాలి, 0 1 0 కాబట్టి. సో ఇది 0 కావాలి అంటే R2 ఏం ఆపరేషన్ చేయాలి అంటే
ఈ థర్డ్ రో హెల్ప్ తీసుకుని చేయాలి. ఎందుకు థర్డ్ రో అయితేనే ఈ రెండు డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ రెండు జీరోస్ ఉన్నాయి కదా, అందుకోసమే మనం థర్డ్ రో హెల్ప్ తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. -3 కాబట్టి R2 -3 కాబట్టి ఏం చేయాలి, +3R3 తీసుకోవాలి, అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఓకే చేద్దామా? సో 1 2 3 1 0 0. నెక్స్ట్ R2 పొజిషన్ ఏంటి, మనకి ఏం మారదు, 0 ఉంది కాబట్టి ఈ 0 అలానే ఉంటుంది, ఈ 1 కూడా ఏం డిస్టర్బ్ అవ్వదు. R ఇక్కడ వచ్చేసరికి -3 +3 అప్పుడు ఏమొస్తుంది, -3 + 3 0 వస్తుంది, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0. నెక్స్ట్ ఇక్కడ -2 + 3 -2 + 15 ఎంత వస్తుంది మనకి, 13 వస్తుంది. సో ఈ పొజిషన్ ఎంత, 13. ఓకే నెక్స్ట్ ఇది 1 + 3 -2 1 - 6 ఎంత వస్తుంది, -5. సో తీసుకోండి -5. నెక్స్ట్ ఇక్కడ 0 3 × R3 అంటే -3 డైరెక్ట్గా. ఓకే సో నెక్స్ట్ 0 0 ఇక్కడ ఏం ఆపరేషన్ లేదు కాబట్టి 0 0 1. నెక్స్ట్ 5 -2 నెక్స్ట్ -1. ఓకే ఇప్పుడు మనకి ఇది కూడా 0 అయిపోయింది. ఇప్పుడు దీన్ని 0 చేద్దాం. సో ఈ 2ని 0 తీసేయాలంటే ఎవరు హెల్ప్ తీసుకోవాలి, మనం R2 హెల్ప్, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, ఈ రెండు జీరోస్ బట్టి మిగతా అది డిస్టర్బ్ అవ్వదు. ఓకే కాబట్టి R1, సో R1 ఏం చేస్తుంది, వస్తుంది -2R2, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, మనకి 2 ఉంది కాబట్టి R2ని -2R2 చేస్తే ఇది 0 అయిపోతుంది. ఓకే సో R1ని సాల్వ్ చేసుకుందాం. సో 1 యాజ్ ఇట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 అలానే ఉంటుంది. ఇది ఏమవుతుంది మనకి, సో R1 ఏంటి కదా, 2 ఉంది కదా, 2 తీసుకోండి, -2 of 1 2 - 2 ఎంత, 0 అంటే ఈ పొజిషన్లో 0 వస్తుంది. నెక్స్ట్ ఇక పొజిషన్లో 0 ఉంది కాబట్టి 3 అలానే యాజ్ ఇట్ వస్తుంది. నెక్స్ట్ ఇది 1 + 2 1 -2 of 13 ఎంత, 1 - 26 ఎంత వస్తుంది మనకి, -25 వస్తుంది. 2 × 13 ఎంత, 26. 1 - 26 -25, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి -25. నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడేమో 2R2 అంటే -(-10) అర్థమైంది కదా. సో R1 ప్లేస్లో 0 -2 × -5, సో అప్పుడు ఏమొస్తుంది మనకి +10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 of -(-) ప్లస్ అవుతుంది, 2 3s are 6 వస్తుంది. ఓకే సో ఇది -25 అయింది, ఇది 10 అయింది, ఇది 6 అయింది, మిగతావి యాజ్ ఇట్ ఈస్ 0 1 0 13 -5 అండ్ నెక్స్ట్ -3, నెక్స్ట్ 0 0 1, నెక్స్ట్ 5 -2, నెక్స్ట్ -1. ఓకే ఇప్పుడు మనకి 1 0 0 అయిపోయింది. ఓన్లీ ఈ 3 పొజిషన్ ఏదైతే ఉందో అది మారాల్సింది. ఈ 3 0 అవ్వాలంటే మనకున్న హెల్ప్ ఎవరు, R3నే. కాబట్టి R3 పోవాలంటే ఈ R3లో ఉన్న 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకుని మైనస్ చేసుకోవాలి. సో తీసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఈ R1లో ఉన్న ఈ 3 కాస్త 0 అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలి, రో 3 హెల్ప్ తీసుకోవాలి. అప్పుడే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఈ 3 మాత్రమే 0 అవుతుంది. కాబట్టి R1 ఏం చేయాలి మనం, R1 -3 of R3, ఎందుకంటే R1లో 3 ఉంది కాబట్టి R3లో 1 ఉంది కాబట్టి మనం ఏం చేసాము, 3 × R3 తీసుకున్నాము. సో సమ్ తీసుకోండి ఇప్పుడు 1, ఎందుకంటే 1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎటువంటి చేంజెస్ జరగదు. అండ్ అక్కడ అలా ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏముందో అదే వస్తుంది.
ఈ 3 దగ్గర మాత్రం ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏమవుతున్నప్పుడు 3 ఆఫ్ మైనస్ 3 ఇంటూ 1 ఏమొస్తుంది 3 మైనస్ 3 0 అవుతుంది కాబట్టి ఈ ప్లేస్ 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -25 ఎంత -25. నెక్స్ట్ మైనస్ మనం ఏం తీసుకోవాలి -3 ఆఫ్ R3 ఏముంది 5 ఉంది అంటే -25 -15 ఏమొస్తుంది మనకి -40 వస్తుంది. -25 మైనస్ ఆఫ్ -3 ఇంటూ 5 అంటే ఏమొస్తుంది మనకి -40 వస్తుంది. అలాగే ఇది కూడా 10 మైనస్ ఆఫ్ 3 ఇంటూ -2 అప్పుడు ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 16 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 సో ఇక్కడ ఏముంది 6 ఉంది -3 ఇంటూ -1 వస్తుంది అప్పుడు ఏమవుతుంది 6 + 3 9 అవుతుంది అంటే ఇక్కడ 9. ఓకే సో 1 0 0 -40 16 9 వచ్చింది. మిగతా వాటికి ఎటువంటి ఆపరేషన్ లేదు కాబట్టి సేమ్ యాసిస్ తీసుకోండి 0 1 0. నెక్స్ట్ 13 -5 అండ్ నెక్స్ట్ -3 నెక్స్ట్ 0 0 1 నెక్స్ట్ 5 -2 -1. ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇనిషియల్గా ఉన్న ఇది ఏదైతే రైట్ సైడ్లో ఉన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనం రో ఆపరేషన్స్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి I/B అంటే ఇది ఇక్కడ B ఉంది కదా అదే ఈ మ్యాట్రిసెస్ అంటే అర్థం ఏంటి ఇక్కడ A ఇన్వర్స్ ఎవరు A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఏంటది -40 16 9 13 -5 -3 5 -2 -1 దట్స్ ఇట్ అయిపోయింది. సో మనం ఏం చేసాం సింపుల్గా ఇచ్చిన మ్యాట్రిసెస్ని పక్కన ఆగ్మెంట్ మ్యాట్రిక్స్ ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుని ఇలా తయారు చేసుకున్నాం. మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఐడెంటిటీ కాస్త ఇక్కడికి రావాలి రో ఆపరేషన్స్ ద్వారా. అప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఇంకొక మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో B మ్యాట్రిసెస్ అదే మన A ఇన్వర్స్ అకార్డింగ్ టు ఫార్ములా. ఓకే సో అందుకోసం మనం ఏం చేసాము రో ఆపరేషన్స్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ ఏం చేసాం వీటన్నిటిని జీరోస్ చేసుకున్నాం తర్వాత మిగతా వాటిని 0 చేసాం డయాగ్నల్గా 1 వచ్చేది చూసుకున్నాం తర్వాత మిగతా పై ఉన్నాయి కదా మనం జీరోస్ చేసుకుని ఇక్కడ మొత్తానికైతే మనం లెఫ్ట్ సైడ్కి మనం ఏం చేసాం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్న ఈ Bని A ఇన్వర్స్ కింద కన్సిడర్ చేస్తాం దట్స్ ఇట్. సో సమ్ చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మైండ్లో పెట్టుకోండి మీ మైండ్లో A ఇన్వర్స్ గాస్ సెడన్ అంటే ఇది మైండ్లో ఇది ప్రిన్సిపల్ ఇది స్టెప్స్ మైండ్లో పెట్టుకోండి. ఏ సమాన ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరికి స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఎకలాన్ ఫార్మ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ సమ్ చూద్దాం. చాలా మోస్ట్ కామన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇది. చాలా సార్లు ఈ ఫామ్ లో అడగడం జరిగింది. 4/4 మ్యాట్రిక్స్ ఇచ్చి ఎకలాన్ ఫామ్ లో రెడ్యూస్ చేసి ర్యాంక్ ఫైండ్ చేయమని చాలా సార్లు అడగడం జరిగింది. కాబట్టి ఈ సమ్ ని మీ ఫింగర్ టిప్స్ లో ఉంచుకోవాలి. సో కీన్ అబ్జర్వేషన్ తో వినండి, ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్ కి రాబోతుంది. అండ్ కింద మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఇన్స్టా త్రూ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయండి. సో ఇలా మనకి 4/4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీన్ని ఎకలాన్ ఫామ్లోకి రెడ్యూస్ చేయమంటున్నారు. అంటే ఎకలాన్ ఫామ్ అంటే ఏంటి? ఈ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ కాలంలో 3 zeros, సెకండ్ కాలంలో 2 zeros, థర్డ్ కాలంలో 1 0. ఇలా మార్చి ఎకలాన్ ఫామ్లోకి మార్చేటప్పుడు ఏమైందంటే ఈ వీటి పక్కన ఉన్నాయి కూడా కొన్నిసార్లు 0 అయిపోతాయి. సో మన టార్గెట్ ఈ 3 2 1 ఈ జీరోస్ చేసుకోవాలి. ఇవి చేసే క్రమంలో ఇవేమైనా జీరోస్ అయితే అవనియండి. అయిన తర్వాత ఈ ఫామ్లో కన్నా ఇక్కడైతే జీరోస్ ఉన్న తర్వాత మనం కౌంట్ చేసుకోవాలి. ఎన్ని నాన్ జీరోస్ రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా 0 కానివి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అవి ఎన్నుంటే అంత ర్యాంక్ అన్నట్టు. అర్థమైంది కదా? సో ఇచ్చినప్పుడు ఇచ్చిన మ్యాట్రిసెస్ని మనం ఎకలాన్ ఫామ్లో అంటే ఈ ఫామ్లోకి మార్చుకునేటప్పుడు సో ఈ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే అదే ర్యాంక్. సో ఇలా ఎలా మార్చాలి అంటే ఫస్ట్ ఈ 3 zeros మార్చడానికి మనం రో 1 హెల్ప్ తీసుకుని రో ఆపరేషన్ చేస్తాం. అండ్ కాలంలో ఉన్న ఈ 2 zeros చేయడానికి రో 2 హెల్ప్ తీసుకుంటాం. అండ్
కాలం 3లో ఉన్న ఈ జీరోని మనం జీరో చేయడానికి రో 3 హెల్ప్ తీసుకుంటాం. ఇలాగా సింపుల్గా మనకి 3 స్టెప్స్లో మనకి ఎకలాన్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఫామ్లో మన ఫస్ట్ ఆపరేషన్కి రో 1 హెల్ప్, సెకండ్ దానికి రో 2 హెల్ప్, అండ్ థర్డ్ కాలం ఉన్న దీన్ని జీరో చేయడానికి రో 3 హెల్ప్ తీసుకుంటాము. అర్థమైంది కదా? సో సమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, సింపుల్గా మనం ఈ 3ని జీరో చేయాలి. ఓకే, సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ రో యాజ్ తీసుకున్నాను, దానిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. -1 -3 3 -1 అదేం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ 1 0 అవ్వాలి రో 1 హెల్ప్ తీసుకుని. అంటే ఏంటి, సింపుల్గా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, కాబట్టి మనం ఈ రెండు రోస్ యాడ్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ చేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ 0 అయిపోతుంది కాబట్టి. సో రో 2లో ఏం వేసుకోవాలి అంటే రో 2 ప్లస్ రో 1 చేస్తే చాలు. ఏంటి, రో 2 ప్లస్ రో 1 చేయాలంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది, 1 - 1 0. నెక్స్ట్ 1 తీసుకోండి, 1 ప్లస్ ఇంటూ -3 ఏమవుద్ది, 1 - 3 అంటే -2. ఇక్కడ ఏమొస్తుంది, -2 వస్తుంది. ఇక్కడ -1 + 3 ఏమొస్తుంది మనకి, 2 + 2 వస్తుంది. ఇక్కడ 0 + 1 ప్లస్ ఇంటూ మైనస్ -1. అర్థమైంది కదా? రో 2ని ఏం ఆపరేషన్ చేయాలి, రో 1 తీసుకుని సింపుల్గా ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, -2 వస్తుంది. పెద్దదానికి -3 ఉంది కాబట్టి సో -2 వస్తుంది. ఇక్కడ -1 + 3 + 2 0 ప్లస్ ఇంటూ మైనస్ అలానే ఉంటుంది, -1 వచ్చేస్తుంది. సో రో 2 ఖతం. ఇప్పుడు రో 3కి వెళ్ళాలి. సో రో 3లో ఏముంది, 2 ఉంది. రో 1 హెల్ప్ తీసుకోవాలి కదా. సో రో 1లో ఏముంది, -1 ఉంది. అంటే రో 1ని డబల్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే రో 3లో మనం ఏం తీసుకోవాలి, రో 3 ప్లస్ 2 ఇంటూ R1. రో 3లో ఏం తీసుకోవాలి, రో 3 ప్లస్ 2 ఇంటూ R1 తీసుకోవాలి. తీసుకోండి అలాగా. 2 ప్లస్ 2 ఇంటూ -1 ఏమొస్తుంది, 2 - 2 0. సో 0. నెక్స్ట్ -5 ప్లస్ 2 ఇంటూ -3 2 ఇంటూ -3 ఏమొస్తుంది, -5 2 3 6 ఎంత, -11. ఇక్కడ ఏమొస్తుంది, -11. నెక్స్ట్ ఇది 2 ఇంటూ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, 2 ఇంటూ 3 2 3 6 8 వస్తుంది, 8. ఓకే, ఇప్పుడు ఇక్కడ -3. సో దీనివల్ల ఏంటి, R3 ఎంత, -3. అండ్ నెక్స్ట్ 2 ఇంటూ R1 -1 ఏమొస్తుంది మనకి, -3 -2 -5 వస్తుంది. -3 ఇది 2 కాబట్టి రెండు యాడ్ అవుతాయి. సో -5. నెక్స్ట్ ఇప్పుడు రో 4 ఎలాగా, -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సైన్ మారాలి అంటే మైనస్ వేసుకోవాలి. కాబట్టి రో 4లో ఏం చేయాలి మనం, రో 4 మైనస్ రో 1 రో 4 మైనస్ రో 1 R4లో వేసుకోవాలి. సో ఇప్పుడు R4 తీసుకోండి. R4 ఎంత, -1. నెక్స్ట్ మైనస్ వేసుకోండి. ఇప్పుడు R1 ఎంత ఉంది, -1. సో -1 మైనస్ ఇంటూ మైనస్ +1 ఎంత, 0. కాబట్టి R4 మైనస్ R1 ఎంత, 0. నెక్స్ట్ R4 ఎంత, 1 మైనస్ ఇదంతా -3 R1 -3 1 మైనస్ ఇంటూ మైనస్ +3 ఎంత, 4. సో ఇక్కడ ఎంత, 4. నెక్స్ట్ 0 మైనస్ R1 ఎంత, 3. కాబట్టి 0 - 3 ఎంత, -3. నెక్స్ట్ 1 ఇక్కడ ఏముంది, -1. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ ఆఫ్ -1. సో మైనస్ ఇంటూ మైనస్ +1 2 అవుతుంది. అర్థమైంది కదా, -(-+1) కాబట్టి
ఈ రెండు ఏమవుతుంది మైనస్ చేస్తే 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి 3 zeros అయిపోయింది. స్టెప్ 1 ఏంటి, ఈ 3 zeros అవ్వాలి. ఇప్పుడు ఈ 3 zeros అవ్వడానికి మనం ఎవరు హెల్ప్ తీసుకున్నాము, రో 1 హెల్ప్ తీసుకున్నాము కదా. ఇప్పుడు స్టెప్ 2లో ఏంటి, ఈ 2 కాలంలో ఉన్న ఈ 2 zeros అవ్వాలి. దానికి రో 2 హెల్ప్ తీసుకోవాలి, మనం రో 2 హెల్ప్ తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. సో -1, నెక్స్ట్ -3, నెక్స్ట్ 3 -1 తీసుకున్నాం. రో 2 కూడా అన్డిస్టర్బ్డ్. ఇప్పుడు 0 -2 2 -1. ఇప్పుడు ఇది రో 3. సో R3. సో R3లో మనం ఇప్పుడు -11 ఉంది కదా, ఇది 0 అవ్వాలి. 0 అవ్వాలంటే సింపుల్గా ఏంటి, ఇక్కడ పైన 2 ఉంది కాబట్టి R3ని మనం 2తో ఇంటూ చేయాలి. అండ్ ఇక్కడ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 కదా, ఇక్కడ 11. సో 11 ఇంటూ R2. సో అలా చేస్తే ఈ -11 కాస్త 0 అయిపోతుంది. సో తీసుకోండి ఇప్పుడు 0, ఇది ఆల్రెడీ ఏం చేసాం, 0నే. నెక్స్ట్ 2 ఇంటూ R3 అంటే 2 ఇంటూ R3 ఏంటి, -11. నెక్స్ట్ -11 ఇంటూ -2 ఏమవుతున్నప్పుడు 2 ఇంటూ -11 -22, మైనస్ ఇంటూ మైనస్ +22 0 అవుతుంది. కాబట్టి ఈ పొజిషన్ ఏమైపోయింది, మనకి 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు 8. సో 2 ఇంటూ R3 అంటే ఏంటి, 2 8s are 16. అండ్ నెక్స్ట్ 11 2s are 22. 16 - 20 ఎంత, -6. సో -6 తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు -5. సో 2 ఇంటూ R3 అంటే ఎంత, 2 ఇంటూ -5 తీసుకోండి. ఇక్కడ 2 ఇంటూ -5 మైనస్ పెట్టుకోండి. -11 ఇంటూ -1 R2 ఎంత ఉంది ఇక్కడ, -1. సో 2 5s are 10, -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s are 11, -10 + 11 ఎంత, 1. సో సింపుల్ ఇక్కడ 1 అని కన్సిడర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు R4 ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం. ఇప్పుడు R4. సో R4లో ఇక్కడ 4 ఉంది కదా. సో సింపుల్గా ఏంటి, ఇక్కడ మనం R2ని డబల్ చేసుకుంటే 4 అవుతుంది. 2 2s are 4 కాబట్టి R4 అలానే వేసుకుని ప్లస్ 2 ఇంటూ R2. సో ఇక్కడ అపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాం. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ తీసుకోండి. అదే అపోజిట్ సైన్స్ ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు కాబట్టి సేమ్ ప్లస్ తీసుకోవాలి. సో 4. సో తీసుకోండి 4. అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ 2 ఇంటూ -2 -4. 4 -4 ఎంత, 0. సో సింపుల్గా ఏంటి, ఇది అలానే వస్తుంది. అండ్ ఇది 4 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ -3 R4 ఎంత, -3. సో ఇక్కడ ఏముంది, R4 -3 తీసుకున్నాం. తర్వాత ప్లస్ 2 ఇంటూ R2 అంటే 2 ఇంటూ 2. సో ఇక్కడ ఏంటి, -3 తీసుకున్నాం, ప్లస్ పెట్టుకున్నాం. 2 2s are 4. -3 + 4 ఎంత, 1 తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది R4 2 ఉంది. అండ్ 2 ఇంటూ -1 -2 2 - 2 ఏమైపోతుంది, 0. సో సక్సెస్ఫుల్గా కాలం 2లో కూడా 2 zeros తెచ్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలి, కాలం 3లో 0 చేయాలి. దీన్ని అంటే ఈ 1 కాస్త 0 చేయాలి. అర్థమైంది కదా. సో 1 తీసుకొని ఇప్పుడు సింపుల్గా -1 -3 3 -1. ఇది ఎప్పుడు కూడా అన్డిస్టర్బ్డ్, ఫస్ట్ నుంచి అది అలానే వస్తుంది. సో స్టెప్ 1 తర్వాత ఇది అలానే వేసుకుంటాం. 0 -2 2 -1. నెక్స్ట్ ఇది కూడా 0 0 -6 అండ్ నెక్స్ట్ 1. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 1 0 అవ్వాలి అంటే దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, మనం సింపుల్గా రో 3 హెల్ప్ తీసుకోవాలి. రో 3 హెల్ప్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -6 ఉంది. అంటే R4 ఏం చేయాలి, మనం సింపుల్గా దీన్ని 6 times తీసుకోవాలి. 6 of R4 అపోజిట్ సైన్స్ కాబట్టి ప్లస్ తీసుకుందాం.
R3 6 into R4 plus R3 చేస్తే ఈ 1 కాస్త 0 అయిపోతుంది. సో 0 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇది 0 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది 6R4 అంటే 6 into 1 అండ్ నెక్స్ట్ ప్లస్ -6 6 minus 6 0. సో ఈ పార్ట్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ అన్నట్టుగా ఫామ్ వచ్చిందా లేదా? ఫస్ట్ కాలంలో 3 zeros, సెకండ్ కాలంలో 2 zeros, థర్డ్ కాలంలో 1 0. సో ఇదేంటిది దిస్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫామ్ అని రాసుకోవాలి మనం. ఇక్కడ ఏమన్నాడు ఎక్లాన్ ఫామ్ లో దీన్ని రెడ్యూస్ చేయమన్నాడు కదా. సో అదే స్టేట్మెంట్ ఇక్కడ రాసుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఎక్లాన్ ఫామ్. సో రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్ని నాన్ జీరోస్ ఉన్నాయి? ఇది నాన్ జీరోలోనే, ఇది నాన్ జీరో అంటే అన్ని జీరోస్ ఇక్కడ ఉన్నాయా? లేవు. అంటే ఇది నాన్ జీరో, అన్ని జీరోస్ లేనిది. ఇది కూడా నాన్ జీరో, అన్ని జీరోస్ కాదు. ఇక్కడ రెండే ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఏ జీరో లేదు. అంటే ఇక్కడ 4 నాన్ జీరో రోస్ ఉన్నాయి. 1 2 3 4 ఉన్న అన్ని రోస్లో ఎక్కడ కూడా కంప్లీట్గా జీరో కాలేదు. కాబట్టి దీని ర్యాంక్ ఎంత? 4. సింపుల్గా అర్థమైంది కదా. ఇచ్చిన ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా ఈ ఫామ్లోకి తెచ్చుకున్నాము. సో తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని నాన్ జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసాం. సో ఇక్కడ 4కి 4 నాన్ జీరోసే, కంప్లీట్గా జీరోస్ ఎక్కడా కాలేదు. కాబట్టి దీని ర్యాంక్ ఎంత? 4. సో దీని ర్యాంక్ ఎంత? సింపుల్గా 4. ఎందుకంటే ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మొత్తం 0లో ఉన్నది, ఇక్కడ మొత్తం 0లో ఉన్నది, ఇక్కడ మొత్తం 0లో ఉన్నది. కాబట్టి ర్యాంక్ 4. సో చాలా సింపుల్గా సాల్వ్ చేసుకున్న సమ్. సింపుల్ స్టెప్స్. మనం దీన్ని 0 చేయాలి ఫస్ట్, తర్వాత దీన్ని 0 చేయాలి, తర్వాత దీన్ని 0 చేయాలి. క్లియర్ కదా? ఫస్ట్ దీన్ని 0 చేయాలి, తర్వాత దీన్ని 0 చేయాలి, తర్వాత దీన్ని. సింపుల్. ఇక్కడ ఈ స్టెప్, ఇక్కడ ఈ స్టెప్, ఇక్కడ ఈ స్టెప్ సాల్వ్ చేసాం. సో ఇక్కడేమో మనం రో 1 హెల్ప్ తీసుకున్నాం, ఇక్కడ రో 2, ఇక్కడ రో 3. దాట్స్ ఇట్. సింపుల్గా సాల్వ్ అయిపోయింది. డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ కోసం చూసుకుందాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. కొంచెం లెంత్ ఉంటుందేమో కానీ మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ క్లియర్గా మీరు ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ సంబంధించి టోటల్గా మనకి 7 డివిజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సింపుల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చిన మ్యాట్రిక్స్ సంబంధించి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. సెకండ్ మనము ఐగెన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన ఐగెన్ వాల్యూస్కి ఐగెన్ వెక్టార్ ఫైండ్ చేయాలి. సో ఫైండ్ చేసిన ఆ ఐగెన్ వెక్టార్ సంబంధించి ఒక మోడల్ మ్యాట్రిక్స్ పి తీసుకోవాలి. ఆ పీకి ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ఈ పీకిని మన ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏకి మన ప్రోడక్ట్ ఏపీ తీసుకుని పి ఇన్వర్స్ ఇంకా ఏపీ రెండింటికి మళ్ళీ ప్రొడక్ట్ చేయాలి. దాంతో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్కి డయాగ్నలైజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. క్లియర్ కదా? సో స్టెప్ 1లో ఏంటి మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఈ ఫామ్లో ఉంటుంది అది. ఈ ఫామ్ బేస్డ్ ఆన్ మనం ఐగెన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది 3 ఐగెన్ వాల్యూస్ వస్తాయి. సో ఆ 3 ఐగెన్ వాల్యూస్ సంబంధించి ఐగెన్ వెక్టార్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన ఐగెన్ వెక్టార్స్ బేస్డ్ ఆన్ ఒక మోడల్ మ్యాట్రిక్స్ పి తీసుకోవాలి. సో దానికి పి ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఆ పీకిని మన ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి ఏ ఇంటూ పి చేయాలి. ఈ 5th స్టెప్ అండ్ 6thలో వచ్చిన ఈ రెండు మళ్ళీ ప్రొడక్ట్ చేయాలి. మన డయాగ్నల్ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రతి స్టెప్ అయిందా లేదో అన్నది చెక్ చేసుకోండి. ఓకే, మనం చేసిన ఒక్కొక్క స్టెప్కి టిక్ పెట్టుకుంటూ వెళ్దాం. సో ఇలా చేస్తే అసలు ఎక్కడ కట్టింగ్స్ ఉండవు, కన్ఫ్యూజన్ ఉండవు, క్లియర్గా సమ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసుకుందామా. క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అన్నది ఫస్ట్ దీన్ని రాసుకుందాం. ఓకే, సో స్టార్ట్ చేయండి. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ of matrix A is say form A minus lambda I kada. సో ఆ ఫామ్ లో తీసుకోండి. మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ ఏమో ఏ అన్నట్టు. సో తీసుకోండి ఫస్ట్ ఏ కదా, ఏ వాల్యూ తీసుకోండి.
8 minus 6 2 and minus 6 7 minus 4 2 minus 4 and 3. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకున్న దాంట్లో మనం మాడ్ ఏ వాల్యూ గివెన్ తీసుకున్నాం. నెక్స్ట్ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టుకోండి. లాంబ్డా ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోండి. 1 0 0 0 1 0 0 0 1. ఓకే, ఇప్పుడు మనం లాంబ్డా లోపల పంపించండి సింపుల్గా. 8 ఫస్ట్ రాసుకోండి. 8 minus 6 2 minus 6 7 minus 4 2 minus 4 3. ఈ లాంబ్డా లోపల పంపిస్తే ఏమవుతుంది మనకి? లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 అండ్ 0 0 లాంబ్డా. సో లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, ఇవన్నీ జీరోస్ కాబట్టి జీరోనే వస్తుంది. లాంబ్డా ఇంటూ 0 అదే వస్తుంది. లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, మళ్ళీ ఇక్కడ లాంబ్డా వచ్చింది అంతే. సో మనం సింపుల్గా ఏం చేసాము, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి ఏ తీసుకున్నాం, మైనస్ తీసుకున్నాం, ఆ తర్వాత లాంబ్డా తీసుకున్నాం, ఆ తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఈ లాంబ్డాని అవతలికి పంపించుకున్నాము. 0తో చేస్తే 0 వస్తుంది, 1తో చేస్తే లాంబ్డా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మైనస్ ఫార్మ్స్లో తీసుకోండి. సో మోడ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ కదా 8 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ మైనస్ 6 మైనస్ 0 మైనస్ 6 వస్తుంది కదా, మైనస్ 6. నెక్స్ట్ 2 మైనస్ 0 2. నెక్స్ట్ మైనస్ 6 0 ఉంది కాబట్టి అదే వస్తుంది. నెక్స్ట్ 7 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ మైనస్ 4 వస్తుంది ఎందుకంటే 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ 2 మైనస్ 0 2 అండ్ నెక్స్ట్ మైనస్ 4 0 మైనస్ 4 వస్తుంది. నెక్స్ట్ 3 మైనస్ లాంబ్డా. సో ఇది ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అన్నట్టు. 8 మైనస్ లాంబ్డా మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ లాంబ్డా మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ లాంబ్డా. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో మనం అనుకున్న ఫస్ట్ ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకోవాలి. సో ఇంప్లాయిస్, సో 0 అంటే మనం 0 0 0 వేసుకోవచ్చు. సో స్టెప్ 1 కంప్లీటెడ్. క్లియర్ కదా. డయాగ్నైజ్ ద మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో అది మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 సాల్వ్ చేయాలి. ఐగెన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఐగెన్ వాల్యూ. సో ఇప్పుడు మనం దీనికి డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి కదా. సో అప్పుడు 8 మైనస్ లాంబ్డా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్లోజ్ చేసి మీ దానికి ఏడి మైనస్ బీసీ తీసుకోవాలి. ఫస్ట్ 8 మైనస్ లాంబ్డా తీసుకోండి. సో 8 ప్లస్ 8 మైనస్ లాంబ్డా. సో 8 మైనస్ లాంబ్డా ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన రో ఇంకా కాలంని మనం క్లోజ్ చేస్తే మనకి ఏడి మైనస్ బీసీ ఏమొస్తుంది, 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఏడి. బీసీ అంటే -4 ఇంటూ -4 వస్తుంది. తీసుకోండి ఆ వాల్యూస్ని. సో ఏడి 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఏడి మైనస్ బీసీ -4 ఇంటూ -4. సో నెక్స్ట్ -6 తీసుకోవాలి. సో ఎప్పుడైనా డెట్ వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు ఈవెన్ పొజిషన్ ఉన్న దానికి మైనస్ వేసుకుంటాం, ఎందుకంటే దాని రోస్ కాలమ్స్ ఆర్డర్లో వస్తుంది కాబట్టి. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ చూసుకుంటే 1 + 2 3 ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా ఈవెన్ పొజిషన్ ఉన్న దానికి మైనస్ వేసుకోవాలి. సో -6 మైనస్ ఆల్రెడీ 6కి మైనస్ ఉంది కాబట్టి -6. నెక్స్ట్ సో దీనికి సంబంధించిన రో ఇంకా కాలం మనం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది, -6 ఇంకా 3 మైనస్ లాంబ్డా వేసుకోండి. -6 ఇంటూ 3 మైనస్ లాంబ్డా. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి, 2 - 4. ఇది ఏడి, ఇది బీసీ. సో తీసుకోండి -2 ఇంటూ -4. నెక్స్ట్ ఇప్పుడు 2 తీసుకోవాలి ప్లస్
ఆడ్ పొజిషన్ కాబట్టి 2. సో నెక్స్ట్ థర్డ్ కాబట్టి దీనికి ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన రో ఇంకా కాలం క్లోజ్ చేసేస్తే AD మైనస్ BC. సో -6 ఇంటూ -4 -6 ఇంటూ -4 నెక్స్ట్ BC 2 ఇంటూ 7 మైనస్ లాంబ్డా 2 ఇంటూ 7 మైనస్ లాంబ్డా. సో ఇది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి సింపుల్గా ఏమొస్తాయి, ఐగెన్ వాల్యూస్ వస్తాయి. సో సాల్వ్ చేద్దాం. సింప్లై. సో 8 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7 3s are 21. 7 3s are 21. నెక్స్ట్ 7 ఇంటూ లాంబ్డా అంటే ఫస్ట్ 7తోనే మొత్తం చేస్తున్నాం. 7 ఇంటూ 3 21. నెక్స్ట్ 7 ఇంటూ లాంబ్డా 7 లాంబ్డా మైనస్ 7 లాంబ్డా. నెక్స్ట్ -3 ఇంటూ లాంబ్డా -3 లాంబ్డా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా. 7 ఇంటూ 3 21. 7 ఇంటూ లాంబ్డా 7 లాంబ్డా. నెక్స్ట్ లాంబ్డా ఇంటూ 3 -3 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. ఓకే, ఇది మనకి ADకి వచ్చిన వాల్యూ. నెక్స్ట్ BC సంగతి చూసుకుంటే 4 4s are 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ ఇంకో మైనస్ ఉంది కాబట్టి సో -16. ఓకే, ఇప్పుడు మోన్ నెక్స్ట్. సో మైనస్ ఇంటూ మైనస్ +6. నెక్స్ట్ ఇక్కడ చూడండి -6 ఇంటూ 3 18 -18. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా. ఓకే, అర్థమైంది కదా. 6 3s are 18. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా. నెక్స్ట్ 2 4s are 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. ఓకే, సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేసుకుంటే ప్లస్ 2 ఇంటూ 6 4s are ఎంత 24. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ 7 2 7s are 14. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా. మీకు క్లియర్ అర్థమైంది కదా. 6 4s are 24. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెక్స్ట్ 2 7s are 14. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా. ఇప్పుడు ఇది మనం లోపల పంపించుకోవాలి. 8ని ఇవన్నీ కూడా లోపల పంపించుకోవాలి. సాల్వ్ చేసుకోండి, సాల్వ్ చేసుకోండి. సో 21 16 సాల్వ్ అవుతుంది కదా, 5 వస్తుంది. సో లోపల సాల్వ్ చేసుకునేది అంటే చూడండి 8 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ 21 ఫస్ట్ లాంబ్డా స్క్వేర్ వేసేసుకోండి, స్క్వేర్ ఫామ్. సో లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ -7 -3 ఏమొస్తుంది మనకి -10 లాంబ్డా. నెక్స్ట్ +21 -16 కాబట్టి +5. నెక్స్ట్ 6 వేసుకోండి. -18 +8 కాబట్టి 10 వస్తుంది. 6 లాంబ్డా ఫస్ట్ వేసేసుకోండి. 6 లాంబ్డా -18 +8 -10. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ వేసుకోండి 2. నెక్స్ట్ 2 లాంబ్డా ఫస్ట్ తీసుకోండి. నెక్స్ట్ 24 - 14 ఎంత 10. సో +10. పెద్ద నెంబర్ 10 10. ఓకే, ఇప్పుడు మనం 8 మైనస్ లాంబ్డా లోపలికి 6 లోపలికి 2 లోపలికి పంపించుకోండి. సో ఇట్ ఇంప్లైస్ దట్ 8 ఇంటూ లాంబ్డా 8 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ 8 10s are 80 లాంబ్డా. నెక్స్ట్ 8 5s are 40. ఇప్పుడు 8 లాంబ్డా స్క్వేర్ 8 into 10 80. 8 5s are 40. ఇప్పుడు అలానే మైనస్ లాంబ్డా లోపల పంపిస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ లాంబ్డా క్యూబ్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ 10 లాంబ్డా ఉంది కాబట్టి 10 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాంబ్డా ఇంటూ 5 లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ 6 6s are 36 లాంబ్డా. అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 10s are 60. ఓకే, నెక్స్ట్ 2 2s are 4 లాంబ్డా.
అండ్ నెక్స్ట్ 2 times are 20. ఓకే, ఇప్పుడు క్యూబ్స్ సపరేట్గా, స్క్వేర్స్ సపరేట్గా, లాంబ్డాస్ కాన్స్టెంట్ సపరేట్గా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ అయ్యేవి యాడ్, సపరేట్ అయ్యేది సపరేట్. సో ఫస్ట్ క్యూబ్తో స్టార్ట్ చేద్దాం. క్యూబ్ ఓన్లీ ఒక క్యూబ్ ఉంది ఇక్కడ కాబట్టి తీసుకోండి మైనస్ లాంబ్డా క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ స్క్వేర్స్ చూడండి, 8 లాంబ్డా స్క్వేర్, ఇకపోతే ఇంకెక్కడ ఉంది, ఇక్కడ 10 లాంబ్డా స్క్వేర్, ఇంకా ఇంకెక్కడ లేదు. అంటే 10 లాంబ్డా స్క్వేర్ 8 లాంబ్డా స్క్వేర్ కలిపితే ఎంత, 18 లాంబ్డా స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాంబ్డాస్ 80 లాంబ్డా, అండ్ నెక్స్ట్ 5 లాంబ్డా, అండ్ నెక్స్ట్ 36 లాంబ్డా ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఈ రెండు మైనస్లో యాడ్ చేయండి. -85 ఇది +40. సో -85 నుంచి +40 తీస్తే ఎంత, -45 లాంబ్డా. నెక్స్ట్ కాన్స్టెంట్ చూసుకోండి +40, అండ్ నెక్స్ట్ చూసుకుంటే -60 +20. 40 + 20 60, 60 - 60 0, అంటే కాన్స్టెంట్సే లేవు. సో ఇది సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ ఇది ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్నిటికి ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0, అండ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మూడిట్లో లాంబ్డా కామన్ ఉంది కాబట్టి లాంబ్డా కామన్ తీయండి. మైనస్ లాంబ్డా, ఎందుకంటే లాంబ్డా క్యూబ్ మైనస్లో ఉంది కాబట్టి మైనస్ లాంబ్డా కామన్ తీసుకుంటే, సో లాంబ్డా స్క్వేర్ పాజిటివ్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ కాస్త ఏమైపోతుంది, -18 లాంబ్డా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, +45 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం మిడిల్ టర్మ్ చేసుకోవాలి. సో మైనస్ అన్నది అవతల పంపించేసుకుంటే మనకేమవుతుంది, ఓన్లీ లాంబ్డా మిగులుతుంది, లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు 18ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 45 రావాలి. సో అలా చేయాలంటే ఏమొస్తుంది మనకి, -15 లాంబ్డా -3 లాంబ్డా. సో 15 3 యాడ్ చేస్తే -18 వస్తుంది, ఇంటూ చేస్తే 45 వస్తుంది. పర్ఫెక్ట్ అనమాట. సో +45 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా తీసుకుంటే ఏమొస్తుంది మనకి, లాంబ్డా. సో రెంట్లో కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, లాంబ్డా ఇంటూ లాంబ్డా -15. ఓకే, ఈ రెండులో కామన్ తీసుకుంటే, ఈ రెండిట్లో కామన్ తీసుకోండి ఏమొస్తుంది మనకి, సింపుల్గా ఇక్కడ 3 45 3 కామన్ ఉంది కదా. సో 3 తీసుకోండి, -3 తీసుకుంటే మిగిలింది ఏంటి ఇక్కడ, లాంబ్డా. ఇక్కడ -3 కాబట్టి -15 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇంప్లైస్ దాట్ లాంబ్డా, ఇక్కడ రెండిట్లో కామన్ లాంబ్డా -15 కాబట్టి లాంబ్డా -15, అండ్ ఇక్కడ లాంబ్డా -15 తీసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, ఇంకా లాంబ్డా మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి ఏంటి, ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15, ఇంకా లాంబ్డా 3 అన్నట్టు. సో దీని వైజ్గా లాంబ్డా వాల్యూ ఏమొస్తుంది మనకి, 0, లాంబ్డా -15 వైజ్గా 15, అండ్ లాంబ్డా -3 కాబట్టి లాంబ్డా వాల్యూ 3. సో మనకి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చింది, 0, 15, 3. సో ఇక్కడ రాసుకోండి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చింది, 0, 3, ఇంకా 15. సో దీంతో మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయినట్టు. సో ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం, ఇది అది. నెక్స్ట్ దీన్ని బేస్డ్ ఆన్ మనం డెట్ అప్లై చేసి మనం ఏం చేసాం, మనం సింపుల్గా ఐగన్ వాల్యూస్ 0, 3, 15 అనేది ఫైండ్ చేసాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, ఐగన్ వెక్టార్స్ ఫైండ్ చేయాలి. సో ఐగన్ వెక్టార్స్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏవైతే ఇక్కడ వచ్చిన 0, 0, 3, 15 వచ్చినాయో అవి ఆ లాంబ్డా వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇండివిజువల్గా. ఫస్ట్ 0 అప్లై చేయాలి, వచ్చిన తర్వాత 3 అప్లై చేయాలి, ఆ తర్వాత 15 అప్లై చేయాలి. అప్పుడు మనకి ఐగన్ వెక్టార్స్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ 8 - లాంబ్డా ఇది వాల్యూస్ మనం ఐగన్ తీసుకోండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకోండి ఇక్కడ. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, అది తీసుకోండి. 8 - లాంబ్డా, నెక్స్ట్
minus 6, 2, next minus 6, 7 minus lambda, next minus 4, next 2 minus 4 and 3 minus lambda. సో ఇది తీసుకుని దీంట్లో ఇప్పుడు మనం 0, 3, 15ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. ఇది మనం క్లియర్ చేసుకుందాం సో దట్ మనం బోర్డ్ మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో ఇప్పుడు లెట్ x be the given vector for corresponding eigenvalues అని నోట్ చేసుకుని సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే a minus lambda I into x capital X is equal to 0. సో a minus lambda I ఏంటి? సో అది కదా ఇంటూ x అంటే మనం ఎషన్ చేసుకున్న వాల్యూస్ అంటే తీసుకోండి ఫస్ట్. సో a minus lambda I తీసుకోండి 8 minus lambda, next minus 6, 2, next minus 6, 7 minus lambda, next minus 4, next 2, 4, minus 4 and 3 minus lambda. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇది ఉంది కదా, a మైనస్ లాంబ్డా I వాల్యూ అది తీసుకున్నాం. నెక్స్ట్ x అంటే స్మాల్ x1, స్మాల్ x2 అండ్ స్మాల్ x3. క్యాపిటల్ X అంటే ఏంటి? స్మాల్ x1, స్మాల్ x2, స్మాల్ x3 ఇజ్ ఈక్వల్ టు 0, 0, 0. సో ఈ వాల్యూస్లో ఇప్పుడు మనం ఆర్డర్గా ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. తర్వాత మనం x1, x2, 3 వాల్యూ ఫైండ్ చేస్తాం. మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. x1, x2, x3 వాల్యూ ఫైండ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ 15 వేసుకుంటాం. x1, x2, x3 వాల్యూ ఫైండ్ చేస్తాం. ఫస్ట్ అయితే మనకి 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి లాంబ్డాలో. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? 8 minus 0 8 వస్తుంది. నెక్స్ట్ minus 6, 2, minus 6, 7, next 4, next 2, minus 4 and next 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ x1, x2 and x3 0, 0, 0 ఇలా. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 ఈ లాంబ్డాలో 0 పెడితే మనకి ఈ వాల్యూ వచ్చింది. 8 minus 0 ఎంత? 8. minus 6 అలానే వచ్చింది, 2 అలానే వచ్చింది. minus 6 ఇదిగో, 7 minus 0 7. minus 4 అలానే వచ్చింది, 2 అదిగో, minus 4 ఇదిగో, 3 minus 0 3. ఈ x1, x2, x3 యాడ్ చేసి వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేసుకుని ఎలాగా? దీని ఇంటూ ఇది ఏమవుతుంది? 8 into x1, 8x1 minus 6x2, 2 into x3, 2x3 is equal to 0. So 8 into x1, 8x1 minus 6 into minus x2 and 2 into x3 0. ఇప్పుడు అలాగే ఇది minus 6 into x1 minus 6x1, next 7x2, next minus 4x3 is equal to 0. Next 2 into x1 plus, so minus into 4 minus 4x2 and next 3 into x3, 3x3 is equal to 0. ఇప్పుడు ఇవి సాల్వ్ చేసుకుని మన x1, x2, x3 వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఓకే, అది క్లియర్ చేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఈ మూడిట్లోంచి మనం తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. సో సింపుల్గా ఉన్న ఈక్వేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అండ్ థర్డ్ సింపుల్గా ఉన్నాయి కాబట్టి వాటిని బేస్డ్ ఆన్ మనం సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి, 8x1
3x1 నెక్స్ట్ -6 -6 నెక్స్ట్ ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ చూసుకోండి. సో ఏదన్నా ఒకటి సిమిలర్ చేసి మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఆస్కారం ఉన్నది ఏంటి? సో 4 6 ఇక్కడ ఉంది కాబట్టి 2 3 కాబట్టి ఈ థర్డ్ ఈక్వేషన్ని ఫోర్త్ ఎంటర్ చేసామనుకోండి x1 టర్మ్ పోతుంది కదా. సో ఈ థర్డ్ ఈక్వేషన్ సింపుల్గా ఏం లేదు ఇంటూ 4తో ఎంటర్ చేసుకోండి. 2 4s are 8x1 నెక్స్ట్ 4 4s are 16x2 నెక్స్ట్ 3 4s are 12x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? సో మైనస్ ఈ మైనస్ ప్లస్ బదులు మైనస్. ఓకే 8x1 -8x1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ పెద్దది ప్లస్ చిన్నదానికి 6 ఉంది మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 10x2 నెక్స్ట్ -10x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 10x3 అవతల పంపించండి. అప్పుడు ఏమొస్తుంది? 10x2 ఈజ్ ఈక్వల్ టు 10x3. ఈ 10 క్యాన్సిల్ చేస్తే x2 ఈజ్ ఈక్వల్ టు x3. దీని వాల్యూ పక్కన పెట్టుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు x3 కదా. ఇప్పుడు ఈ x2 ఈజ్ ఈక్వల్ టు x3ని ఈ థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏముంది? 2x1 వేసుకోండి. 2x1 నెక్స్ట్ -4x2 నెక్స్ట్ ప్లస్ 3x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో ఈ x3లో x3 అంటే x2 కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2x1 -4x2 నెక్స్ట్ ప్లస్ x3లో x2 సబ్స్టిట్యూట్ చేయండి. x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమొస్తుంది? 2x1 -4x2 ప్లస్ 3x2 ఏమొస్తుంది మనకి? -x2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇంప్లైస్ దట్ x2 ఈజ్ ఈక్వల్ టు 2x1. సో x2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2x1. క్లియర్ కదా. సో మన రెండు కండిషన్స్ వచ్చినాయి. x2 x3 సేమ్ అంట, x2 2 ఆఫ్ x1 కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? సింపుల్గా x1 లెట్ x1 ఏమని అజ్యూమ్ చేసుకోవాలి? k అని తీసుకోవాలి. x1 k అయితే x2 వాల్యూ ఏమవుతుంది మనకి? 2 × k 2k. x2 ఈజ్ ఈక్వల్ టు 2k. సో x2 2k అయితే x3 కూడా x2 సేమ్ కదా, కాబట్టి x3 కూడా 2k. క్లియర్ కదా. సో x1ని మనం k అని అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు x2 ఏమొచ్చింది మనకి? 2 ఆఫ్ x1 కాబట్టి 2k, x3 x2 సేమ్ కాబట్టి 2k తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు x1 x2 x3 ఏమొచ్చింది? k 2k అండ్ 2k. సో క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x1 x2 అండ్ x3 ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 వాల్యూస్ వేసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ k 2k అండ్ నెక్స్ట్ 2k. k కామన్ తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? 1 2 2 అంటే సింపుల్గా ఏంటి? k ఇగ్నోర్ చేస్తే 1 2 అండ్ 2. ఓకే. సో ఫస్ట్ x వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి? ఫస్ట్ ఐగన్ వెక్టర్ 1 2 2 వచ్చింది. క్లియర్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? సింపుల్గా ఇదే లాంబ్డా వాల్యూలో ఇప్పుడు మనం ఫస్ట్ 0 వేస్తే అది వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది x1 అన్నట్టు. క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 2 2. ఓకేనా. క్యాపిటల్ x1 ఏమొచ్చింది? 1 2 2. అది ఇక సైడ్కి వేసుకుందాం మనం. క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 2 2. ఓకే. అంటే మీకు ఆన్ షీట్లో కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది, కానీ ఇక్కడ మనకు బోర్డ్ సరిపోదు కాబట్టి
సో ఎరేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి క్లారిటీ కోసం ఇక్కడ వేసాను. x1 అంటే ఏమొచ్చింది మనకి క్యాపిటల్ X1 1 2 2. ఓకే, ఇప్పుడు మనం ఈ లాంబ్డా వాల్యూ 0 వేస్తే అది వచ్చింది. ఇదే లాంబ్డా వాల్యూ మనం ఇప్పుడు ఏం వేయాలి 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు లాంబ్డా వాల్యూలో మనం 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 0 పని అయిపోయింది. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సేమ్ వస్తుంది మనకి 8 - 3. 8 - లాంబ్డా 3 వేసుకున్నాం కాబట్టి ఏమొస్తుంది 8 - 3 5. నెక్స్ట్ -6. నెక్స్ట్ 2. నెక్స్ట్ -6. నెక్స్ట్ 7 - లాంబ్డా అంటే 7 - 3 ఎంత 4. నెక్స్ట్ -4. నెక్స్ట్ 2. నెక్స్ట్ -4. నెక్స్ట్ 3 - 3 0. ఓకే, నెక్స్ట్ x మ్యాట్రిక్స్ వేసుకోండి. x1 x2 నెక్స్ట్ x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, సేమ్ ఇందాకలానే ఇందాక 0 వేసుకున్నాం, ఇప్పుడు 3 వేసుకున్నాం. 8 - 3 వేసుకుంటే 5. సేమ్ అన్ని సేమ్ వస్తుంది. 7 - లాంబ్డాలో 4 3 - 3 0. ఇది కూడా సేమ్ అలానే ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. అలాగా x1 ఫైండ్ చేసినట్టుగా x2 ఫైండ్ చేయాలి. ఓకే, ఫైండ్ చేయండి. 5 × x1 5x1 నెక్స్ట్ -6x2 నెక్స్ట్ ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ -6x1 నెక్స్ట్ ప్లస్ 4x2 నెక్స్ట్ -4x3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే -6 × x1 -6x1 నెక్స్ట్ ప్లస్ 4 × x2 4x2 నెక్స్ట్ -4 × x3 -4x3 నెక్స్ట్ 2x1 నెక్స్ట్ -4x2 ఈజ్ ఈక్వల్ టు 0. మనం మళ్ళీ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి, అవి తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. సో మూడిట్లో సింపుల్ ఈక్వేషన్ ఏముంది ఈ థర్డ్ది కదా, ఎందుకంటే x3 లేనే లేదు కాబట్టి. సో తీసుకోండి, ఇది 2x1 -4x2 ఈజ్ ఈక్వల్ టు 0. -4x2ని కనుక అవతల పంపిస్తే మనకేమొస్తుంది 2x1 ఈజ్ ఈక్వల్ టు 4x2. క్లియర్ కదా, ఇది అవతల పంపించాం. నెక్స్ట్ 2 1s are 2 2s are అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 2x2 వస్తుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ 4 ఉంది, సో ఇక్కడ 2 ఉంది. సో ఏం చేసాం సింపుల్గా 2 1s are 2 2s are. సో x1 ఈజ్ ఈక్వల్ టు 2x2. సో ఇది కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ కొంచెం సింపుల్గా ఉంది, వితౌట్ మైనస్ తక్కువగా. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది మనకి. సో 5x1 అంటే 5 × x1 వేసుకోండి 2x2 నెక్స్ట్ -6x2 నెక్స్ట్ ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ కదా. సో ఈక్వేషన్ 1లోని మనం ఆ x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము సింపుల్గా. సో 5 2s are 10x2 నెక్స్ట్ 6x2 నెక్స్ట్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. 10 - 6 ఎంత 4x2 ప్లస్ 2x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x2 అవతల పంపించండి, ఏమొస్తుంది 2x3 ఈజ్ ఈక్వల్ టు -4x2 ప్లస్ 4 అవతలతో -4. 2 1s are 2 2s are. సో ఏమొస్తున్నప్పుడు x3 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా -2x2. సో x1 ఈజ్ ఈక్వల్ టు 2x2, x3 ఈజ్ ఈక్వల్ టు -2x2. సో దీన్ని బట్టి ఏంటి మనకి సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ x2ని మనం k అని అజ్యూమ్ చేసుకోవాలి. x2 ఈజ్ ఈక్వల్ టు k అని అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు x1 ఏమవుతుంది మనకి x1 ఈజ్ ఈక్వల్ టు 2k, ఎందుకంటే x2 × x2 కాబట్టి x1 ఈజ్ ఈక్వల్ 2 × k. x3 ఏంటప్పుడు x3 ఈజ్ ఈక్వల్ టు -2 × x2 ఎంత k -2k. ఓకే, ఇప్పుడు కన్సిడర్ చేయండి. క్యాపిటల్ X2 ఈజ్ ఈక్వల్ టు x1
x2 x3 is equal to మనకి ఏం వాల్యూస్ వచ్చినాయి కన్సిడర్ చేయండి అవి 2k k మైనస్ 2k సో మూడిట్లోంచి k కామన్ తీస్తే 2 1 అండ్ మైనస్ 2 k ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి 2 1 మైనస్ 2 సో x2 వాల్యూ ఏంటి 2 1 మైనస్ 2 సో ఇక్కడ వేసుకోండి x2 is equal to 2 1 and minus 2 ఓకే 2 1 మైనస్ 2 ఓకే ఇప్పుడు ఎలాగైతే ఈ లాంబ్డాలో 3 వేసుకున్నామో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 15 వేసుకుని మనం x3ని ఫైండ్ చేస్తే థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది ఓకే సో కంప్లీట్ చేద్దామా సో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేసుకోండి సో 15 సో ఇప్పుడు ఇక్కడ 15 పెట్టుకుని సాల్వ్ చేసుకోండి 8 మైనస్ లాంబ్డా అంటే 15 ఎంత వస్తుంది 8 లోంచి 15 లోంచి 8 తీస్తే మైనస్ 7 నెక్స్ట్ మైనస్ 6 నెక్స్ట్ 2 నెక్స్ట్ మైనస్ 6 నెక్స్ట్ 7 మైనస్ 15 ఎంత మైనస్ 8 నెక్స్ట్ మైనస్ 4 ఓకే నెక్స్ట్ 2 మైనస్ 4 3 మైనస్ 15 ఎంత మైనస్ 12 ఓకే అండ్ నెక్స్ట్ x1 x2 x3 కన్సిడర్ చేస్తే x1 x2 నెక్స్ట్ x3 0 0 0 ఓకే ఇప్పుడు మన ఈక్వేషన్ దీని నుంచి తీసుకోండి 7 into x1 మైనస్ 7x1 నెక్స్ట్ 6 into x2 మైనస్ 6x2 నెక్స్ట్ 2 into x3 plus 2x3 is equal to 0 next minus 6 into x1 minus 6x1 next minus 8x2 plus so next చూసుకుంటే minus 4 into x3 minus 4x3 is equal to 0 అర్థమైంది కదా minus 6 into x1 minus 6x1 minus 8 into x2 minus 8x2 minus 4 into x3 minus 4x3 next 2 into x1 2x1 next minus 4 into x2 minus 4x2 next minus 12 into x3 minus 12x3 is equal to 0 సో ఇప్పుడు నా ఈ ఈక్వేషన్స్ నుంచి తీసుకుని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో కొంచెం కంఫర్ట్ ఈక్వేషన్స్ ఏంటి ఈ సెకండ్ అండ్ థర్డ్ కొంచెం నియర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు తీసుకుని సాల్వ్ చేసుకోవచ్చు మనకి సో ఫస్ట్ తీసుకోండి ఇక్కడ సో 6x1 మైనస్ 6x1 నెక్స్ట్ మైనస్ 8x2 మైనస్ 4x3 is equal to 0 సో ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్లో ఏదో ఒక కోఎఫిషియంట్ మనము సేమ్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ చూసుకోండి 6 ఉంది కదా సో దీన్ని మనం కష్టం 8 ఈజీగా 2తో చేసుకుంటే అయిపోతుంది కాబట్టి సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేద్దాం సింపుల్గా ఇంటూ 2 సో అప్పుడు ఏమొస్తుంది 2 2s are 4x1 నెక్స్ట్ 4 2s are 8 minus 8x2 next 12 2s are 24 minus 24x3 is equal to 0 so solve చేసుకుంటే సో ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది ఇది మైనస్ ప్లస్ అవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది సో minus 6 minus 4 ఎంత minus 10x1 ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది ప్లస్ 20 ఈ 4 24 కాబట్టి ప్లస్ 20 x3 is equal to 0 సో అప్పుడు ఏమొస్తుంది ఇది అవతల పంపించుకుంటే ఏమొస్తుంది మనకి 10x1 is equal to అవతల పంపిస్తే 20x3 సో 10 1s are 10 2s are అంటే x1 is equal to 2x3 ఓకే సో x1 is equal to 2x3 ఈ x1 వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి సింపుల్గా అయిపోతుంది సో ఎందుకంటే ఈ మూడిట్లో ఇది సింపుల్ ఈక్వేషన్ కాబట్టి సో 2x1
నెక్స్ట్ -4x2 నెక్స్ట్ -12x3 = 0లో ఈ x1 లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2x3 -4x2 -12x3 = 0. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 2 2s are 4. సో 4x3 -4x2 -12x3 = 0. సో -12 + 4 ఏమవుతుంది మనకి? -8x3 -4x2 -8x3 = 0. ఈ -8x3ని అవతల పంపిస్తే ఏమవుతుంది మనకి? పంపించేసేయండి అవతలకి. సో అప్పుడు ఏమొస్తుంది? 4x2 = -8x3. ఓకే, 4x2 = -8x3. ఈ 4 1s are 4 2s are అప్పుడు ఏమొస్తుంది? x2 = -2x3. సో x1 అంటే ఏమో 2x3, x2 అంటేనేమో -2x3. అప్పుడు ఏం చేయాలి మనం? x3ని లెట్ x3 ఏమనుకోవాలి మనం? k అనుకోండి. x3 ఏంటి? k. అప్పుడు x2 వాల్యూ ఏమొస్తుంది మనకి? సింపుల్గా x2 ఏంటి? -2x3 కాబట్టి -2k. మరి ఇప్పుడు x1 ఏమొస్తుంది? x1 = 2x3 అంటే 2k. సింపుల్. ఓకేనా? సో x3ని మనం k అని అస్యూమ్ చేసుకున్నాం. అప్పుడు x2 ఏంటి? -2k. అప్పుడు x1 2k. ఓకే, ఇప్పుడు తీసుకున్న వాల్యూస్ని x3 = x1 x2 and x3. x3 అంటే ఏంటి? x1 x2 x3. మనకు వచ్చిన ఆ 3 వాల్యూస్ తీసుకోండి. 2 -2 and 1. 2 -2 and 1 అంటే k అన్నట్టు. k కామన్ తీసుకోండి. సేమ్ k కామన్ తీసుకుంటే 2 -2 1. సో k ఇగ్నోర్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? సింపుల్గా 2 -2 1. సో x3 ఏంటి? 2 -2 1 ఇక్కడ వేసుకోండి. x3 = 2 -2 1. సో మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడేమో x1 వాల్యూ వచ్చింది, 3ని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడేమో x2 వాల్యూ వచ్చింది, అండ్ 15 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడేమో x3 వాల్యూ వచ్చింది. x1 x2 x3. సో మనకేంటి? ఐగెన్ వెక్టర్ ఫామ్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ మనం మోడల్ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది క్లియర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేద్దాం ఫస్ట్. సో మోడల్ మ్యాట్రిక్స్ P. ఓకే, సో మోడల్ మ్యాట్రిక్స్ P ఫైండ్ చేయాలంటే ఏం తీసుకోవాలి? P = క్యాపిటల్ X1 క్యాపిటల్ X2 అండ్ క్యాపిటల్ X3. క్యాపిటల్ X1 క్యాపిటల్ X2 X3 అక్కడ తీసుకోండి. సో P = 1 2 2 1 2 2 అండ్ నెక్స్ట్ 2 1 -2 నెక్స్ట్ 2 -2 1. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టెప్ కంప్లీట్ చేసుకున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వర్స్ ఫైండ్ P ఇన్వర్స్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డెట్ P వాల్యూ ఫైండ్ చేయాలి. డెట్ P వాల్యూ వేసుకోండి. సో సింపుల్గా 1 × AD 1 1s are 1 -2 2s are 4 -of ప్లస్ కాబట్టి -4. నెక్స్ట్ 2 ఈవెన్ పొజిషన్ కాబట్టి -2 పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 1s are 2 -2 2s are 4 -of4. నెక్స్ట్ 2 తీసుకోండి ప్లస్ 2 AD 2 × -2 -4. నెక్స్ట్ BC -2. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి? = 1 - 4 ఎంత? -3. 1 × -3 -2 minus into minus plus 2 plus 6 sorry 4 minus into minus plus 4 next plus 2 minus 4 minus 2 ఎంత -6 క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ 1 into minus 3 ఎంత -3
నెక్స్ట్ 2 + 4 6, 2 6 are 12, నెక్స్ట్ 2 6 are 12, -12, -12 -3 ఎంత -27, P ఎంత -27. కాబట్టి ఇదేంటి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు P ఇన్వర్స్ ఫార్ములా తీసుకోండి. సో ఇప్పుడు మనం P ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. సో ఆల్రెడీ మనం mod P ఫైండ్ చేసాం కదా. P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 1/mod P ఆఫ్ adjoint P whole transpose. సో P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/mod P ఎంత -27 వచ్చింది కదా ఆల్రెడీ. సో అది వేసుకొని -27 అండ్ adjoint అన్నది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ -1 to the power of, సో ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం కాబట్టి 1 + 1 తీసుకోవాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం క్లోజ్ చేస్తే 1 1s are 1 -2 2s are 4, minus into minus +4 కాబట్టి 2 - 4. ఓకే, నెక్స్ట్ సెకండ్, సో -1 to the power of, సో 1 + 2 ఫస్ట్ రో సెకండ్ కాలం. సో క్లోజ్ చేసేస్తే ఏమొస్తుంది మనకి 2 1s are 2, నెక్స్ట్ 2 2s are 4. సో మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ minus into minus +4. నెక్స్ట్ -1 to the power of ఫస్ట్ రో థర్డ్ కాలం క్లోజ్ చేసేస్తే 2 2s are -4 -2. ఓకే, నెక్స్ట్ -1 సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో మనకి ఫస్ట్ కాలం మూసేస్తే ఏమొస్తుంది మనకి 2 1s are 2 అండ్ నెక్స్ట్ -2 2s are 4. సో minus of minus +4. ఓకే, నెక్స్ట్ -1 2 + 2 సెకండ్ రో అండ్ సెకండ్ కాలం క్లోజ్ చేస్తే 1 1s are 1 అండ్ 2 2s are 4, 1 - 4. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం క్లోజ్ చేసేస్తే సెకండ్ రో అండ్ థర్డ్ కాలం క్లోజ్ చేస్తే 1 into -2 -2 అండ్ 2 2s are 4, -2 -4. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఇది క్లోజ్ చేసాం 1 into -2 -2, 2 2s are 4. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం క్లోజ్ చేస్తే 2 2s are -4 అండ్ -2. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది -2 అండ్ -4, -2 -4. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం క్లోజ్ చేసేస్తే 1 1s are ఇది 1 1s are 1 -4, 1 -4. ఓకే, ఇప్పుడు తీసుకుందాం. సో P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -1/27. సో -1కి పవర్ 2, 1 + 1 2 కాబట్టి ఈ -1 ఇగ్నోర్ చేసేయచ్చు. 1 - 4 ఎంత సింపుల్గా -3, ట్రాన్స్పోజ్ పెట్టుకోలేదు ట్రాన్స్పోజ్. అండ్ నెక్స్ట్ -1 పవర్ ఎంత 3 కాబట్టి మైనస్ పెట్టుకోవాలి మనం. 2 + 4 6 అంటే -6. నెక్స్ట్ -1 పవర్ 4 కాబట్టి ఈ మైనస్ ఇగ్నోర్ చేయొచ్చు. -4 - 2 ఎంత -6. నెక్స్ట్ -1 to the power of 2 + 1 పవర్ 3 కాబట్టి -2 + 4 6. నెక్స్ట్ 2 + 2 అంటే 4 కాబట్టి ఈ -1 ఇగ్నోర్ చేసేయచ్చు. 1 - 4 ఎంత -3. నెక్స్ట్ -2 + 3 ఎంత మైనస్ కన్సిడర్ చేయాలి. -6 అవుతుంది. -2 - 4 ఎంత -6, ఇది 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ 4 కాబట్టి ఇగ్నోర్ చేసేయండి. -4 - 2 -6. నెక్స్ట్ పవర్ కన్సిడర్ చేయాలి. -1 ఇక్కడ -2 - 4 మైనస్ అయితే ఏమవుతుంది +6. నెక్స్ట్ 3 + 3 -1 ఇగ్నోర్ చేసేయచ్చు. ఇక్కడ 1 - 4 -3 ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేయండి.
P inverse is equal to minus 1/27 into ట్రాన్స్పోజ్ చేస్తే అంటే ఏంటి, రోస్ ఇంటూ కాలమ్స్, ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్. చేంజ్ చేయండి. -3 దీని -3 నెక్స్ట్ -6 నెక్స్ట్ -6 నెక్స్ట్ ఇది -6 -3 అండ్ 6 నెక్స్ట్ ఇది -6 6 -3. సో అక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మనకి రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా సరే సేమ్ వాల్యూస్ వచ్చింది. ఇలాంటప్పుడు మీరు ట్రాన్స్పోజ్ చేయడం మర్చిపోయినా ఏం కాదు, కానీ కొన్నిసార్లు రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే వేరే వాల్యూ వస్తుంది, అలాంటప్పుడు తప్పైపోతుంది. ఓకే, ట్రాన్స్పోజ్ ఖచ్చితంగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనకు కొన్ని సమ్స్కి ట్రాన్స్పోజ్ చేసినా అదే వాల్యూ వస్తుంది, కొన్ని సమ్స్కి రాదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, P ఇన్వర్స్ వాల్యూని ఫైండ్ చేసాము. ఇప్పుడు ఒరిజినల్గా మ్యాట్రిక్స్ ఏ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్కి మనం ఫైండ్ చేసిన మోడల్ మ్యాట్రిక్స్కి ప్రోడక్ట్ కనుక్కోవాలి. A ఇంటూ P నెక్స్ట్ ఫైండ్ చేయాలి. ఓకే, సో P ఇన్వర్స్ వాల్యూని ఇక్కడ వేసుకుని, సో P inverse is equal to minus 1/27 next -3 -6 -6 next -6 -3 and 6 next -6 6 and -3. ఓకే, ఈ P ఇన్వర్స్ వాల్యూని మనం నోట్ చేసుకున్నాం కదా. మీకు షీట్లో ఆన్ షీట్లో వేసే ప్రాబ్లం ఉండదు, మన బోర్డు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి, సో ఆ వాల్యూస్ అన్నట్టు ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఏపీ వాల్యూని ఫైండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏపీ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీ ఇస్ ఈక్వల్ టు, ఏ ఏంటి ఒరిజినల్ మ్యాట్రిక్స్ కదా, 8 - 6 2 తీసుకోండి. 8 - 6 2 నెక్స్ట్ -6 7 నెక్స్ట్ -4 నెక్స్ట్ 2 -4 and 3. ఓకే, సో P అలా తీసుకోండి. 1 2 2 నెక్స్ట్ 2 1 -2 నెక్స్ట్ 2 -2 1. ఓకే, ఇప్పుడు దీని ప్రోడక్ట్ ఫామ్ ఫైండ్ చేద్దాం. AP is equal to, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 8 1s are 8 next -6 into 2 -12 next 2 2s are 4 next first row second column 8 2s are 16 next -6 next 2 2s are 4 -4 8 2s are 16 -6 1s are 6 2 2s are 4. okay, next first row third column 8 2s are 16 next minus into minus plus 12 6 2s are 12 అన్నట్టు next 2 1s are 2. క్లియర్ అర్థమైందా? సో 8 2s are 16 6 2s are 12 and 2 2s are and 2 1s are 2. next minus 6 next 7 2s are 14 next 4 2s are 8 next minus in 6 2s are -12 next 7 1s are 7 next -4 in minus of 4 -8 next 6 2s are 12 next 7 2s are 14 next 4 1s are 4. క్లియర్ అర్థమైంది కదా? 6 2s are 12 7 2s are 14 and 4 1s are 4. next 2 1s are 2 and -8 and next 3 2s are 6 next 2 2s are 4 4 1s are 4 next 3 2s are 6. అర్థమైంది కదా? 2 2s are 4 4 1s are 4 3 2s are 6. next 2 2s are 4 next minus of minus plus 2 4s are 8 next 3 1s are 3. క్లియర్ అర్థమైంది కదా? సో ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. 8 + 4 ఎంత? 12 12 - 12 0. సో AP is equal to ఈ రెండు యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 - 12 0. నెక్స్ట్
-6 -4 ఎంత 10 అంటే 16 - 10 ఎంత 16 - 10 6 ఇక్కడ వచ్చేసరికి 16 + 12 28 28 + 2 30 ఇక్కడ 14 6 8 -14 + 14 0 నెక్స్ట్ 7 + 8 ఎంత 15 అండ్ తీసేస్తే 3 నెక్స్ట్ -12 14 ఎంత -26 30 -30 and next 2 6 8 8 - 8 0 నెక్స్ట్ 4 -4 0 అయితే ఏం మిగులుతుంది -6 వస్తుంది ఇక్కడ నెక్స్ట్ 8 + 3 11 11 + 4 15 ఇది మనకి ఏపీ ఫైండ్ చేసేసాం ఓకే క్లియర్ కదా అర్థమైంది కదా సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఏపీ వాల్యూ అంతకుముందు వచ్చిన పి ఇన్వర్స్ వాల్యూని ఈ రెండు మల్టిప్లై చేస్తే మన డయాగ్నల్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజీగా వచ్చేస్తాం పి ఇన్వర్స్ ఇంటూ ఏపీ సో ఈ వాల్యూ నోట్ చేసుకోండి ఇక్కడ సో మనం అది ఎరేజ్ చేసుకుంటాం కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు 0 6 30 and next 0 3 -30 next 0 -6 15 ఓకే ఈ రెండు ప్రోడక్ట్ ఫైండ్ చేస్తే సమ్ క్లోజ్ అయిపోతుంది మనకి ఓకే తీసుకుందాం వాల్యూస్ సో మనం ఫైండ్ చేసిన ఏపీ ఇక్కడ ఉంది అండ్ అంతకుముందు ఫైండ్ చేసిన పి ఇన్వర్స్ తీసుకోండి పి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -1/27 ఇంటూ ఎంత -3 -6 6 -3 -6 -6 నెక్స్ట్ -6 -3 6 -3 6 నెక్స్ట్ -6 6 -3 -6 6 -3 ఇది మన పి ఇన్వర్స్ ఇదేమో ఏపీ ఈ రెండు మన ప్రోడక్ట్ ఫామ్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది ఓకే అదే మన డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఓకే సో కన్సిడర్ చేయండి సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏపీ సో ఫస్ట్ పి ఇన్వర్స్ వాల్యూ తీసుకోండి మనకి సింపుల్గా -27 ఇంటూ -3 -6 -6 next -6 -3 next 6 next -6 6 -3 into 0 6 30 0 3 -30 0 -6 15 ఓకే ఇప్పుడు ప్రోడక్ట్ ఫామ్ ఫైండ్ చేయండి సింపుల్గా సో ఇట్ ఈజ్ ఈక్వల్ సో -1/27 నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ రో ఈ ఫస్ట్ కాలం అంతా 0 కాబట్టి సింపుల్గా ఇది అంతా మల్టిప్లై చేస్తాం సరే మనకి 0 వస్తుంది కాబట్టి 0 పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ 3 6 are 18 -18 నెక్స్ట్ 6 3s are -18 నెక్స్ట్ 6 6 are +36 మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ కాలం చూసుకుంటే 3 × 30 -90 నెక్స్ట్ ఇది చూసుకోండి 3 × 30 -90 6 3s are 180 అర్థమైంది కదా 6 3s are 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చినాయి నెక్స్ట్ 6 15s are ఎంత -90 నెక్స్ట్ ఇదంతా మళ్ళీ చేస్తే మనకి ఏమొస్తుంది అంతా 0 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 0 పెట్టుకోండి నెక్స్ట్ 6 6 are 36 -36 నెక్స్ట్ -3 3s are 9 నెక్స్ట్ 6 6 are 36 -36 నెక్స్ట్ 6 3s are 180 -180 నెక్స్ట్ 3 3s are 90 నెక్స్ట్ 6 15s are 90 +90 నెక్స్ట్ ఇది మొత్తం చేసిన మళ్ళీ 0 వస్తుంది కాబట్టి సాల్వ్ చేయడం అవసరం లేదు నెక్స్ట్ 6 6 are 36 నెక్స్ట్ 6 3s are ఎంత 18 నెక్స్ట్ 3 6 are 18 నెక్స్ట్ చూసుకుంటే
6 3s are 180. Next 6 3s are 180. Next 3 15s are enta 45 minus into plus minus 3 15s are 45. Okay, simple. Okay, ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోండి సింపుల్ గా. is equal to minus 1/27 into ఇదంతా 0 minus 18 plus minus 36 క్యాన్సిల్ అయిపోతాయి 0. ఇక్కడ 180 minus 90 180 అది 0. నెక్స్ట్ ఇది 0. ఇక్కడ minus 36 72 minus 9 అంటే ఎంత -81. నెక్స్ట్ -180 ఈ 99 కలిపితే +180 రెండు క్యాన్సిల్ అయిపోతుంది 0. నెక్స్ట్ ఇక్కడ 0 18 36 -36 +36 0. నెక్స్ట్ ఇక్కడ 180 360 +45 -405. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ -27 లోపల పంపిస్తే 0/27 ఎంత వస్తుంది మనకి 0నే. అండ్ నెక్స్ట్ 0/27 -27 0. నెక్స్ట్ 0/27 0. నెక్స్ట్ కూడా అంతే 0. 81/27 ఎంత 27 3s are 81 కదా, మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది 3. నెక్స్ట్ 0/27 0. నెక్స్ట్ 0/27 0. నెక్స్ట్ 0/27 0. మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది 405/27. 27లో 405 ఎప్పుడు పోతుంది, అరౌండ్ 27 15s are. సో 27 15s are. సో ఇది మన డయాగ్నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0 3 0 0 0 15 is our diagonal matrix P inverse into AP. సో ఇదే డయాగ్నల్ మ్యాట్రిక్స్ D. క్లియర్ కదా. మనం ఫస్ట్ ఏం చేసాం, ఇచ్చిన మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, A - λI తీసుకున్నాం. సింపుల్గా దాన్ని ఏం చేసాం, మనం సాల్వ్ చేసుకుని ఐగన్ వాల్యూస్ తీసుకొచ్చాం. తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్ దాంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ 0, తర్వాత 3, తర్వాత 15 వేసుకుని మనం ఏం చేసాము, x0 వేసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది, 3 వేసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది, 15 వేసుకున్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది. సో ఆ తర్వాత మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేసాం. మోడల్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేసిన తర్వాత ఆ మోడల్ మ్యాట్రిక్స్కి P ఇన్వర్స్ ఫైండ్ చేసాం, ఆ వాల్యూ అదిగో. అండ్ నెక్స్ట్ ఏపీ ఫైండ్ చేసాం, ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ ఇంకా మోడల్ మ్యాట్రిక్స్ రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి ఏపీ వచ్చింది. ఇలా వచ్చిన ఈ P ఇన్వర్స్ని ఏపీని రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇది 0 0 0 3 0 0 0 15 వచ్చింది. క్లియర్ కదా. సో ఐ హోప్ ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. కొంచెం లెంత్ ఏమో కానీ మిగతా సమస్యతో పోల్చుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు అని నా ఫీలింగ్. సో ఇంకా మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మా వీళ్ళంతగా మీకు అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.